నాది కాదు ప్రభువే, నేను కాను క్రీస్తే అని చెప్పగలగాలి. అన్నిటికీ మూలం దేవుడే అని అర్థం చేసుకోవాలి. అందుకని దేవుణ్ణి మనం ఆశ్రయించి దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకోవాలి. ఆయన అందరికీ ఉపకారి, ఆయన అందరినీ ప్రేమిస్తాడు, అందరికీ మేలు చేస్తాడు. కానీ భక్తిహీనులు ఈ విషయాన్ని గ్రహించరు గనక వాళ్ళు నష్టపోతారు. ప్రియ దేవుని పిల్లరా, ఈ సందర్భాన మీరు ఒక జీవిత చరిత్రను చూద్దాం. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయంలో, రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయంలో ఒక అన్యుడు, అతిశయంతో నిండినవాడు, ఒక దోపిడీదారుడు, ఒక గర్విష్ఠుడు ఎట్లా దేవుని దగ్గరకు వచ్చి దేవుని కార్యాలను తెలుసుకొని ఎలా తన జీవితాన్ని మార్చుకున్నాడో ఒక అధ్యాయంలో మన కోసం వివరించబడి ఉంది. అది కూడా 19 వచనాల్లోనే చెప్పబడింది. కనుక మనము ఆ రాజు గురించి ఇప్పుడు చదువుదాం. దావీదు గురించి ఇప్పుడు మాట్లాడాము. మరొక రాజు, మరొక సైన్యాధ్యక్షుడు మనం ఇక్కడ చూస్తాము. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. 310వ పేజీ, రాజుల గ్రంథం 2వ గ్రంథం 5వ అధ్యాయం ప్రారంభము నుండి చదువుతున్నాను. మీరందరూ కూడా నాతో చదివే ప్రయత్నం చేయండి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను. కనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడు ఆయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను. కానీ అతడు కుష్ఠరోగి. చూడండి, రోగాలన్నింటిలోకెల్లా కుష్ఠరోగం చాలా అసహించుకోబడే ప్రమాదకరమైన మరణకరమైన జబ్బు కదా. దాన్ని అలా ఉంచండి. దాని దగ్గరికి మనం వచ్చే ముందు అతను ఎవరట? సిరియా రాజు బెన్హదదుకు సైన్యాధిపతి ఇతడు నయమాను. నయమాను అనే అతను సైన్యాధ్యక్షుడు. అంటే ఎట్లాంటి వాడనంటే ఇప్పుడు మన హోమ్ మినిస్టర్ లాంటి వాడు అనమాట. ప్రధానమంత్రి దగ్గర హోమ్ మినిస్టర్ ఎలా ఉన్నాడో బెన్హదదు అనే రాజుకు నయమాను అనే అతను సైన్యాధిపతి అయి ఉన్నాడట. అయితే అతడు విగ్రహారాధికుడు. సిరియనులు కూడా విగ్రహములను ఆరాధిస్తారు. వారి దేవత పేరు రిమ్మోను. మరొక దేవత ఉన్నది బయలు. ఇట్లాగా వాళ్ళు చాలా దేవతలను ఆరాధించువారు, విగ్రహములను చేసి వాటిని పూజించువారు. కనుక దైవ భయము, దైవ జ్ఞానము లేనివారు. అయినప్పటికీ దేవుడు వారికి మేలు చేస్తున్నాడు. చూడండి, ఫస్ట్ ఫుల్ స్టాప్ అయిపోయిన తర్వాత సెకండ్ సెంటెన్స్ చూడొచ్చు. ఆయన దేశం ఏమిటి, ఆయన ఉద్యోగం ఏమిటి, ఆయన పేరేమిటి అన్నది ఫస్ట్ లైన్లో చెప్పాడు. సిరియా రాజు యొక్క సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. రెండో లైన్లో అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగ చేయుచుండెను. ఇది సెకండ్ సెంటెన్స్. ఈ సెంటెన్స్లో విగ్రహారాధకుడైన దేవుని తెలియని గర్విష్ఠుడైన ఒక వ్యక్తికి దేవుడే జయం కలుగజేస్తున్నాడట. ఇప్పుడు మీరు మరలా గుర్తు తెచ్చుకోండి, బైబిల్ తెప్పొద్దులే. 145వ కీర్తన 9వ వచనంలో యెహోవా అందరికీ ఉపకారి, ఎవరికి ఆయన అపకారి కాదు అంటే దేవుని నమ్ముకున్న వారికి, దేవుని నమ్ముకోని వారికి, విశ్వాసం ఉంచిన వారికి, విశ్వాసం లేని వారికి అందరికీ దేవుడు ఉపకారమే చేస్తాడు. ఆయన ఎవరికి కీడు చేయడు. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం. మరి కీడు ఎలా వస్తుంది? మనకు మనమే తెచ్చుకుంటాం. మన గర్వము, మన అతిశయము, మన బుద్ధిహీనతే మనకు నాశనాన్ని తీసుకొస్తుంది. కానీ దేవుడు ఎవరికి అపకారము చెయ్యడు. అర్థమవుతుందా? కాబట్టి దేవుని మార్గాన్ని విడిచినప్పుడు, దేవుని కృపను మరచినప్పుడు, దేవుని మంచితనాన్ని వ్యర్థం చేసుకున్నప్పుడు, దేవుడిచ్చిన అవకాశాలను పాడు చేసుకున్నప్పుడు మనకు నష్టం, నాశనం వస్తుంది. ఈ విషయం మీకు అర్థం కావాలి అని అంటే ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం చూస్తే దీనికి ఆధారం దొరుకుతుంది. అనేక ఆధారాలు ఉన్నాయి, కానీ ఈ ఒక్క ఆధారం మీరు చూడండి. ఎప్పుడు మనకు బాధ కలుగుతుంది? దేవుడు మనల్ని బాధిస్తాడా? కాదు, మన చెడుతనమే మనల్ని నష్టం, నాశనం చేస్తుంది. చూడండి, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు,
బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించున్నట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మనిషి ఎప్పుడు నాశనమైపోతాడు? మనిషి ఎప్పుడు రాలుగాయ అయిపోతాడు? మనిషి ఎప్పుడు నష్టపోతాడు, నాశనం అవుతాడు, ఓడిపోతాడు, చెడిపోతాడంటే, బాధపడతాడు, శ్రమ అనుభవిస్తాడు అని అంటే దేవునిని విసర్జించినప్పుడు, దేవుని మార్గాలను అనుసరించినప్పుడు, దేవుణ్ణి రాజుగా భావించి దేవునికి విధేయత చూపించినప్పుడు, నా జీవితానికి నేనే రాజును, నేనే మంత్రిని అన్నప్పుడు, లేకపోతే దేవుని మీద మనసు తిప్పేసుకొని శరీరులను ఆశ్రయించినప్పుడు, మనుషులు చెప్పినట్లు మనము చేసినప్పుడే నష్టపోతాము. కాబట్టి దేవుడు మనకు అధికారి, దేవుడు మన సృష్టికర్త, మనము కలిగి ఉన్నవన్నీ దేవుని వలన కలిగి ఉన్నాము. అంతేగాని మనుషులు మనకి ఇవ్వలేదు, మనుషులు మనల్ని బ్రతికించలేరు, మనుషులు మనల్ని చంపాలేరు దేవుని సెలవు లేకుండా. నీ తల వెంట్రుకల్లో ఒక వెంట్రుక కూడా రాలిపోదు దేవుని సెలవు లేకుండా. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు మనం విడిచిపెడతామో, దేవుని మార్గాన్ని విసర్జిస్తామో, అప్పుడే శ్రమ బాధ కలుగుతాయి. దేవుని యందు భయభక్తులు లేకపోతే మనకు శ్రమ కలుగుద్ది. రాత్రి చెప్పాను, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనం అన్ని విషయాలలో ఆశీర్వదించబడతాం. దేవుని యందు భయము భక్తి ఉన్నప్పుడు దేవుణ్ణి రాజుగా, మనము దేవుని ప్రజలుగా, రాజు ఇచ్చిన ఆజ్ఞలకు ప్రజలు ఎలా లోబడతారో దేవుడిచ్చిన ఆజ్ఞలకు మనము లోబడినప్పుడే మనము క్షేమాన్ని చూస్తాం. లేకపోతే రాలుగాయలమై మధ్యలో రాలిపోతాం. అంతం వరకు నిలిచి చిరంజీవులుగా వర్ధిల్లాలి అని అంటే చిరంజీవుడైన దేవుని మాట వినాలి. అధికారాల కంటే, మనుషుల కంటే, తల్లిదండ్రుల కంటే, అందరికంటే దేవుని మాట మొదటిగా మనం వినాలి. దేవునికి మనం లోబడాలి, దేవుని చిత్తం మనం చేయాలి. అప్పుడే మనము దీవించబడతాము. చూడండి, దేవుడు అందరికీ ఉపకారి. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు. మంచివారి మీదను చెడ్డవారి మీదను ఆయన సూర్యుడిని ఉదయింపచేస్తున్నాడు. దేవునికి పక్షపాతం ఏమీ లేదు. వినియోగించుకోవాలి అంతే. వినియోగించుకోరు చాలామంది. తల్లిదండ్రుల ప్రేమను, తల్లిదండ్రుల సంరక్షణను, దైవజనుల ప్రేమను, వారి హెచ్చరికలను, దేవుని కృపను వినియోగించుకోరు. ఎవరంటే గర్విష్ఠులు. తిరగబడతారు, అవిధేయత చూపిస్తారు, నా ఇష్టం అంటారు, దేవుని ఇష్టం అనరు. దావీదు ఎప్పుడు నీ ఇష్టమే, యేసు ప్రభు కూడా నీ ఇష్టమే తండ్రి, నా ఇష్టం కాదు తండ్రి అని చెప్పాడు. కాబట్టి తల్లిదండ్రులకైనా, ఆత్మలో మనల్ని నడిపించే దైవజనులకైనా మనం ఎప్పుడైతే లోబడతామో అప్పుడే మనం దీవించబడతాము. ఎప్పుడైతే ఆత్మ సంబంధంగా దేవుడు నియమించిన దైవజనుల మాట మనం వినమో, మనల్ని శరీరములో కనిన తల్లిదండ్రుల మాట మనము వినమో, నా ఇష్టం అని ఎప్పుడైతే అంటామో అప్పుడే మనకు నష్టం కలుగుతుంది, అప్పుడే మనకు కష్టం కలుగుతుంది, అప్పుడే మనకు ఓటమి అపజయము కలుగుతుంది. కనుక ప్రియ దేవుని పిల్లరా, దేవుడు అందరికీ ఉపకారే, అపకారాలు మాత్రం మనమే చేసుకుంటాము. ఇక్కడ చూడండి, ఒక సైన్యాధ్యక్షుడు, ఒక శత్రువు, దేవుని బిడ్డలకు శత్రువుగా వ్యవహరిస్తున్నవాడు, విగ్రహారాధకుడు, దేవుని ఎరుగనివాడు, అయినను అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగ చేసి ఉండెను. కనుక దేవుడు ఎంతమందిని ఈ భూమి మీద పుట్టించాడో వారందరికీ దేవుడు ఉపకారమే చేస్తాడు, అపకారము చెయ్యడు. మనమే చాలాసార్లు ఆ ఉపకారాలను అపకారంగా మార్చుకుంటాం. అది మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది, మన భక్తి విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. కనుక మందిరంలో ఉన్న, మందిరానికి వెలుపల ఉన్న అందరికీ దేవుడు మేలే చేస్తాడు. ఒకసారి ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు. దేవుని మందిరానికి వచ్చే వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు మేలు చేసేటట్టయితే అసలు దేవుడు లేకుండా బయట ఉన్న వాళ్ళకి కూడా మేలు జరుగుతున్నాయిగా, వాళ్ళకి ఎట్లా జరుగుతున్నట్టు అన్నాడు. వాళ్ళకు కూడా దేవుడే చేసేది, లోపల ఉన్న వాళ్ళకి కూడా దేవుడే.
అయితే ఇక్కడ ఉన్న వారు ఏం చేస్తారని అంటే దేవుని కృపను అర్థం చేసుకుని దీనంతటికి కారణం దేవుడేనని దేవుణ్ణి స్తుతిస్తారు కనుక ఇంకా ఇంకా దీవెన పొందుతుంటారు. అయితే బయట వారు దీనికి కారణం మేమని వాళ్ళను వాళ్ళు అతిశయించుకొని హెచ్చించుకొని దేవుణ్ణి తృణీకరిస్తారు. కనుక అనతి కాలంలోనే వాళ్ళు తమకున్నవన్నీ కోల్పోయి తమ ఆత్మను నష్టం చేసుకొని నిత్య నరకానికి వెళ్తారు. మనమైతే దేవునికి మహిమ అందించి చిరంజీవులుగా బ్రతుకుతాం. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. మనము చిరంజీవులుగా ఉంటాం, వారు చిరంజీవులుగా ఉండరు. మనము మరణము తర్వాత కూడా జీవాన్ని అనుభవిస్తాం, వారికి మరణం తరువాత నిత్య నాశనము నరకమే సంభవిస్తుంది. ఎందుకని? దేవుని కృపలను వ్యర్థం చేసుకున్నారు కనుక వాళ్ళకి వీళ్ళకి అందరికీ మేలు చేసేది దేవుడు. ఓ తల్లికి 2 కొడుకులు ఉన్నారనుకో, ఒకడు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. ఒకడేమో నువ్వు అమ్మవు కాదు, నేను కొడుకును కాదు, నీకు నాకు సంబంధం లేదు, నువ్వు నాతో అసలు మాట్లాడబా అంటాడు ఇంకొకడు. అయినా ఇద్దరికి అమ్మ అన్నం వండుతుంది కదా, ఇద్దరికి ఆస్తి పంచిస్తుంది కదా, ఇద్దరిని కనింది కదా, ఇద్దరి బట్టలు ఉతుకుద్ది కదా. వాడేమో అస్తమానం ఎదురు తిరుగుతాడు, ఈడేమో అస్తమానం లోబడి ఉంటాడు. కానీ ఇద్దరిని తల్లి ఎలా ప్రేమిస్తుందో కన్నందుకు దేవుడు కూడా దేవుని మందిరంలో ఉండి దేవుని యందు అతిశయిస్తూ దేవుని మార్గంలో నడుచుకుంటూ దేవుణ్ణి ఘనపరిచి తమకు కలిగిన వాటన్నింటిని బట్టి దేవుణ్ణి స్తుతించే వారినే దేవుడు ప్రేమిస్తాడు. అలాగే బయట ఉన్నోళ్ళను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆయనకు పక్షపాతం లేదు. కాకపోతే వీరి దీవెన శాశ్వతంగా ఉంటుంది, వారి దీవెన తాత్కాలికం అవుతుంది. ఎందుకని? వారి దేవుని కృపను దుర్వినియోగం చేసుకుంటున్నారు, వీరు కృపను సద్వినియోగం చేసుకుంటున్నారు. అదే తేడా. కనుక జీవిత కాలంలో మనుషులందరూ దేవుని కృపను సద్వినియోగం చేసుకోవాలి, కృపను దుర్వినియోగం చేసుకోకూడదు. కాబట్టి యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను కనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయను. ఇక్కడ మీకు ఒక సంగతి చెప్పాలి. జయమిచ్చేది దేవుడు, ఫలితం అనుభవించేది మనము జయిస్తేనే, మనము ప్రయోజకులుగా ఉంటేనే ఏ మనిషి అయినా మనల్ని ప్రేమిస్తాడు, ఘనపరుస్తాడు, దయ చూపుతాడు, దరికి రమ్మంటాడు. మనము ఓడిపోతే, చెడిపోతే, పనికి రాకపోతే ఎవ్వడు మనల్ని దరిచారనివ్వడు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆరోగ్యం ఉన్నంత వరకే ఎవరైనా మిమ్మల్ని వెంబడించేది, డబ్బున్నంత వరకే, మీ వలన ప్రయోజనం ఉన్నంత వరకే. మీ వలన ప్రయోజనం లేకపోతే ఎవ్వరు మీ దరికి రారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఉపయోగపడినంత వరకే ఎవరైనా మీ మాట వినేది, మీరు మేలు చేసినంత వరకే. మీరు మంచాన పడితే మొదట అందరు వస్తారు, చూస్తారు, ఇక ఆ తర్వాత ఎవడు రాడు. నీకు డబ్బు అయిపోతే ఎవడు రాడు, నీ బలం ఉడికిపోతే ఎవడు రాడు, నువ్వు పనికి రాకపోతే ఎవ్వడు రాడు. నయమానును తన యజమానుడు ఘనపరిచి దయ చూపించాడంటే కారణం నయమాను వల్ల సిరియా రాజుకు మేలు జరుగుతుంది. ప్రియ దేవుని పిల్లరా, సిరియా రాజు బెన్హదదు నయమానును ఘనపరిచినాడు అని అంటే కారణం దేవుడిచ్చిన విజయము. అతడు దయ పొందినాడు, అధికారంలో కొనసాగినాడు అని అంటే అందుకు కారణం దేవుడిచ్చిన విజయం. ఒకవేళ సైన్యాధ్యక్షుడైన నయమాను పద్దాకల ఓడిపోయి తన దేశాన్ని కాపాడకపోతే అతను పదవిలో ఉంటాడా? ఉంచడు కదా. ఘనపరుస్తాడా? దయ చూపిస్తాడా? చూపడు కదా. ఈతడు రాజు యొక్క దయను పొందటానికి కారణం అతడికి కలుగుతున్న విజయం. ఆ విజయానికి కారణం ఇస్తున్న దేవుడు. కాబట్టి మనుషులతో నువ్వు ప్రేమించబడుతున్నా, మనుషులతో నువ్వు అభిమానించబడుతున్నా, మనుషులతో స్నేహం చేయబడుతున్నా, మనుషులేమన్నా నీ మాటకింత విలువిస్తున్నారు అని అంటే దానికి కారణం దేవుడు అని తెలుసుకోవాలి. దేవుడే నీకు విజయం ఇవ్వకపోతే నీకు ఘనత కలగదు, నీకు దయ కలగదు, నీకు ఆప్యాయతల అభిమానాలు కలగవు. ఇది గుర్తుపెట్టుకోండి. కనుక నేను నాది అనకండి. దేవుడు ఈ స్థితిలో నేను ఉండటానికి కారణం దేవుడు, ఈ ఆరోగ్యానికి కారణం దేవుడు, ఈ విజయానికి కారణం దేవుడు, ఈ సంపాదనకు కారణం దేవుడు. మనుషులు నన్ను ప్రేమిస్తున్నారంటే అందుకు కారణం దేవుడు, మనుషులు నన్ను కోరుకుంటున్నారంటే అందుకు కారణం దేవుడు అని అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ చెల్లించాలి. భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయాలు జరిగించువాడు దేవుడు.
అందరికీ ఊపిరిని, జీవాన్ని, ప్రాణాన్ని అనుగ్రహించేవాడు దేవుడు. పంటనిచ్చేవాడు, జీవమిచ్చేవాడు, మేలు చేసేవాడు దేవుడు. ఆనందన్న చూస్తున్నావా నన్ను? కాబట్టి దేవునికి మహిమ చెల్లించాలి. అందరి జీవితాల ప్రయోజనం వెనక దేవుడున్నాడు. అందరి జీవిత మనుగడ వెనక దేవుడున్నాడు. అందరి విజయాల వెనక దేవుడున్నాడు. అన్ని ఫలితాల వెనక దేవుడున్నాడు. అర్థమవుతుందా? ఆయన మహాత్మ్యం అంత గొప్పది. కనుక పిల్లలు పరీక్షల్లో పాస్ అయిన వారు ఉద్యోగాలు వచ్చి ఆరోగ్యంతో సంపాదించిన వాటితో సుఖంగా బ్రతుకుతున్నా అన్నిటి వెనక దేవుడున్నాడు, మర్చిపోకూడదు. కనుక సమస్తమైన మహిమ ఘనత దేవునికి ఆరోపించాలి. అర్థమైందా? కాబట్టి ఈ సత్యం తెలియకపోయినా సిరియా రాజుకు, ఆ నయమానుకు దేవుడు మేలు చేస్తున్నాడు. దేవుని ద్వారానే అతడు రాజు చేత ఘనపరచబడి దయ పొందినవాడయ్యా. అయితే ఇక్కడ విచారకరమైన సంగతి, అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను. ఎవరిస్తారు? పరాక్రమము నాది, బలము నాది అన్నాడు దేవుడు. కాబట్టి జ్ఞానం ఆయనది, ఐశ్వర్యం ఆయనది, తెలివి ఆయనది, జీవం ఆయనది. మనకిస్తాడంటే కొంచెం ఇస్తాడు, తీసుకోవాలి. సొలొమోను కూడా నీకేం కావాలి అని వాళ్ళ రాజ్యానికి వచ్చినప్పుడు, చిన్నవాడిగా ఉన్నప్పుడు గిబియాలో దేవుడు ప్రత్యక్షమై గిబియోన్లో నీకేం కావాలో చెప్పమన్నప్పుడు, నేనేమో చిన్నోడిని, నానేమో చనిపోయాడు, ఇంత పెద్ద రాజ్యాన్ని పరిపాలించడానికి నాకు జ్ఞానం సరిపోదు, కనుక నాకు జ్ఞానమి అని అంటే, భలే అడిగావు సొలొమోను, నువ్వు ఏమడుగుతావో అనుకున్నాను. నీ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం దయచేయమని అడిగావు కదూ. అందుకే నీకు ముందు తరం వారు కానీ, నీ తర్వాత గారు కానీ, నీ అంత జ్ఞానం కలిగిన వారు ఎవడూ లేకుండా నీకు నేను జ్ఞానాన్ని ఇస్తున్నాను అన్నాడు. అందుకే సొలొమోను బిరుదు ఏమైందో తెలుసా? జ్ఞాని అయిన సొలొమోను అయింది. ఈ లోకంలో ఇక జ్ఞానులు, సైంటిస్టులు ఎవరు లేరా? వాళ్ళందరికంటే మించిన జ్ఞానం దేవుడిచ్చాడు. కాబట్టి ఒక వ్యక్తికి జ్ఞానమున్నా, జయమున్నా, అందమున్నా, బలమున్నా, ఆరోగ్యమున్నా, సంపాదన ఉన్నా, ఏమి ఉన్నా అవన్నీ దేవుడిచ్చినవే అన్న సత్యం గుర్తుపెట్టుకోవాలి. అతిశయించి గర్వించకూడదు. దేవుడు ఎక్కడున్నాడు అనకూడదు. దేవుడితో నాకేంటి పని అనకూడదు. దేవుని మాట వినకుండా జీవిస్తే అన్నీ పోగొట్టుకొని నష్టపోతాం. కనుక ప్రియ దేవుని పిల్లలారా, అట్ట నష్టపోయిన వారు బైబిల్లో, చరిత్రలో చాలా మంది మనకు కనపడతారు. కానీ ఎవడైతే దీనుడై దేవుని మాట వింటాడో అట్టి వారిని దేవుడు తప్పక దీవించువాడై ఉన్నాడు. చూడండి, ఇతడు మహాపరాక్రమశాలి అయి ఉన్నాడట. కానీ ఆ గానిలో ఉంది ఒక గూని. అతడు కుష్ఠరోగి, అనారోగ్యం ఉన్నది, మరణకరమైన వ్యాధి ఉన్నది. ఎన్నుంటే ఏమి, వాడు నాశనమైపోతుంటే, రోజు రోజుకు ఆ బలమైన ఆ శరీరము కొరుక్కుపోతూ ఉంటే, అతడు వేసుకున్న కవచాల కింద కుష్ఠరోగము దాగి ఉంటే నిద్రపడుతుందా? తిన్నది అరుగుతుందా? చూడండి, చాలామంది ఈ లోకంలో దేవుని దయతో చాలా మేలును అనుభవిస్తున్నారు. కానీ ఆ మేలులన్నింటినీ తినివేసే కుష్ఠరోగం లాంటి పాపాన్ని, అవిధేయతను కలిగి ఉంటున్నారు. ఇతడు చూడండి, జయం పొందుతున్నాడు, ఘనత పొందాడు, దయ పొందాడు, పరాక్రమశాలి, సైన్యాధ్యక్షుడు, దేశంలో సెకండ్ పవర్ అతను కదా. దేశంలో ఫస్ట్ పవర్ ప్రధానమంత్రి అయితే, రెండవ పవర్ ఎవరు చెప్పండి? హోమ్ మినిస్టర్. రాజరికానికి పోతే ఫస్ట్ పర్సన్ రాజు అయితే, రెండవ వాడు సైన్యాధ్యక్షుడు. రెండవ అధికారంలో దేశంలో ఉన్నాడు. కానీ ఏం ప్రయోజనం? కుష్టు వాడిని తినేస్తుంది. ఘనత ఉంది కానీ, దయ ఉంది కానీ, అధికారం ఉంది కానీ, అంతస్తు ఉంది కానీ, ఆభరణాలు, బంగారము, వెండి టన్నులు ఉంది కానీ కుష్టు తినేస్తుంది. కొంతమంది అంతే, అన్నీ ఉంటాయి కానీ పాపం తినేస్తుంటారు. బైబిల్లో కుష్ఠరోగము అనేది పాపముతో పోల్చబడి, మీరు సంఖ్యాకాండం 13 అధ్యాయంలో కనుక చూస్తే, తర్వాత చదవండి, ఇప్పుడు వద్దు కానీ, పాపము మనిషిని అపవిత్రపరుస్తుంది, పాపము మనిషిని దేవుని నుంచి వేరు చేస్తుంది, ఆ తరువాత పాపము మనిషిని కాల్చివేస్తుంది. కాబట్టి పాపము జీవితాలను పాడు చేస్తుంది.
కాబట్టి ఒక వ్యక్తికి ఎంత ఉంది అన్నది కాదు ముఖ్యం. ఆ వ్యక్తి జీవితంలో పాపం ఉంటే అది కొరికేస్తుంది, అది తినేస్తుంది, అది అపవిత్రపరుస్తుంది, అది దేవుని రాజ్యం నుంచి వేరు చేసి మనిషిని అగ్ని గంధకాలలోనికి పంపించి వేస్తుంది. కనుక పాపము మంచిది కాదు. పాపము కుష్టు కంటే ప్రమాదకరమైనది. ఇతనికి అన్నీ ఉన్నాయి కానీ పాపం కుష్ఠరోగం ఉన్నది. అయితే దేవుడు ఎవరిని వదిలిపెట్టడు. ఆయన అందరికీ ఉపకారని చెప్పాం కదా, అందరికీ మేలు చేస్తాడని చెప్పాను కదా, అందరికీ అవకాశాలు ఇస్తాడని చెప్పాను కదా. కాబట్టి ఈ రోగమును బాగు చేసుకునే అవకాశం దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఎలా ఇచ్చాడో చూద్దాం. 2వ వచనం చూద్దాం. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశము మీదికి పోయి ఉండిరి. వారచ్చట నుండి ఒక చిన్నదానిని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. చాలండి. ఎక్కడికి వెళ్ళాడట? ఇశ్రాయేలు దేశం మీదికి వెళ్ళి యుద్ధము చేసి చిన్న పిల్లలను బానిసలుగా పట్టుకొచ్చారు. చెరగా కొని తెచ్చారు. ఆ చెరగా తెచ్చిన దానిలో ఒక చిన్నది ఉంది. ఆ చిన్నదాన్ని ఆ నయమాను భార్యకు పరిచారము చేయటానికి ఒక సర్వెంట్ గర్ల్గా తీసుకొచ్చారు. ఇదెవడు చేశాడు? ఎంతోమంది చిన్నపిల్లలు ఉండగా ఈ పిల్లనే తెచ్చుకునేటట్టు ఎవరు చేశారు? దేవుడు చేస్తాడు. దేవుడు మనుషులను బాగు చేయటానికి, రక్షించటానికి అన్ని పరిస్థితులను సమకూరుస్తాడు, అవకాశాలు ఇస్తాడు అన్న 2వ వచనం. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాం. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. దేవుడు ఎంతటి ఉపకారో చెబుతున్నా, ఆయన కార్యాలు ఎంత గొప్పవో చెబుతున్నా, ఆయన ప్రేమ కనికరం ఎంత గొప్పదో చెబుతున్నా, సర్వ మానవుల మీద, అన్ని రాజ్యాలలో ఉన్న ప్రజల మీద ఆయన కృప ఎంత గొప్పదో చెబుతున్నా. ఆ కృపను మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇతడికి ఇప్పటి వరకు ఉన్న మెరిట్స్ అన్నీ చూసాము. ఆ మెరిట్స్ అన్నిటినీ మింగివేసే ఒక డిమెరిట్ని చూస్తున్నాం కదా. అతను దేశంలో 2వ వాడని చెప్పాను. ఆ తర్వాత అతడు ఘనత పొందాడు. ఆ తర్వాత అతడు రాజు వలన దయ పొందాడు. అతనికి వెండి బంగారాలు టన్నులు ఉన్నాయి. అనివారు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ అతనికి ఒక డిమెరిట్, అదే కుష్ఠరోగం. ఈ లోకంలో ఎన్ని ఉన్నా సరే ఈ కుష్టు వాడిని తినేస్తుందిగా. పాపం ఎంత డబ్బు ఖర్చు పెట్టాడు, ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఏమేమి చేశాడు, కానీ కుష్ఠం మాత్రం పోవట్లా. కుష్ఠుకు ఆ రోజు మందు లేదు, ఈ రోజుకు మందు లేదు. మందు లేనిది కుష్ఠరోగం కదా. ఒకసారి వస్తే ఇక అది పోయేది కాదు. కాబట్టి ఈ కుష్ఠరోగానికి మందు లేదు. అయితే పాపానికి మందు ఉంది ప్రభువు దగ్గర. ప్రియ దేవుని పిల్లారా, యేసయ్యకి అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన ఎట్లాంటి దాన్నైనా బాగు చేస్తాడు. కొందరికి అన్నీ ఉన్నా పాపముండి పాడు చేసినట్టు, మొత్తాన్ని తినేసినట్టు. పాపముంటే ఆరోగ్యము, మనశ్శాంతి, డబ్బు, సుఖము, సౌఖ్యము, సంపదలు అన్నీ నాశనం అయిపోతాయి. అదొక్కటి ఉంటే చాలు. ఎన్ని ఉన్నా మొత్తాన్ని నాశనం చేయడానికి అదొక్కటి చాలు. కాబట్టి మనుషులకి ఎన్ని ఉన్నాయి కాదు, ఇది ఉందా లేదా అన్నది చూసుకోవాలి. సరే, ఇప్పుడు దేవుడు కనికర సంపన్నుడు కనుక ఆ రోగాన్ని బాగు చేయడానికి ఆయనకు సహాయం చేస్తున్నాడు. ఎలాగా? సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారు అచ్చటి నుండి ఒక చిన్నదానిని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. ఎవరట ఈ అమ్మాయి? భక్తిపరురాలు. చిన్నప్పటి నుండి దేవుని వాక్యం, దేవుని మనసు, దేవుని తత్వం, దేవుని యొక్క ఉపకారాలు తెలిసినది. దేవునికి ఒక పేరున్నది, యెహోవా రాఫా అని. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని. కాబట్టి నీకేదైనా రోగం వస్తే నా సన్నిధికి వచ్చి ప్రార్థన చేయి, నేను నిన్ను స్వస్థపరుస్తా. అట్లా దేవుడు అనేక మందిని స్వస్థపరిచాడు. ఎలీషా ఎంతో మందిని స్వస్థపరిచాడు. మృతులను సైతం సజీవులుగా చేశాడు. ఇవన్నీ వింటూ ఉంది, చూస్తూ ఉంది, చరిత్రను వింటూ ఉంది. ఆ విని చూసినవన్నీ మనసులో పెట్టుకుంది. అట్లాంటి పిల్లని ఇతడు తెచ్చుకున్నాడు. తెచ్చుకొని తన భార్యకు సర్వెంట్గా పెడితే ఆ అమ్మాయి ద్వారా దేవుడు ఇతనికి మేలు చేయదలుస్తున్నాడు. చూడండి, ఎన్ని దారులు ఉంటే అన్ని దారుల్లో దేవుడు మనకు మేలు చేయాలని చూస్తాడు. మనమే ఎన్ని దారులు ఉంటే అన్ని దారుల్లో దేవునికి దూరంగా పోవడానికి ప్రయత్నం చేస్తుంట. దేవుని వాక్యం ప్రజలను బ్రతికిస్తుంది. వాక్యమే దేవుడే స్వస్థపరుస్తాడు. దేవుని దగ్గరికి రావాలి.
ఆయన తన్ను తానే పరిచయం చేసుకుంటాడు. ఎవడైనా తడవలాడి కనుగొంటాడేమోనని అలా కనుక్కునే పని లేకుండా నిర్ణయ కాలమున మన నివాసం యొక్క పొలిమేరలకు దేవుడు తన వాక్యాన్ని తీసుకొస్తాడు. నయమాను గొప్పవాడే, బలవంతుడే, పరాక్రమశాలే, వీరుడే, శూరుడే, దేశంలో రెండవ వాడే, ఇవన్నీ ఇచ్చాడు. కానీ తనకున్న కుష్ఠరోగం వీటన్నింటినీ నాశనం చేస్తుందని ఆ కుష్ఠును కూడా బాగు చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్ప. ఇన్నిచ్చిన ఈ కుష్ఠరోగం నయమాన్ని నాశనం చేస్తుంది. ఈ కుష్ఠరోగమును కూడా బాగు చేయాలి. ఏం చేయాలబ్బా ఆలోచిస్తున్నాడు. ఇశ్రాయేలు దేశాన్ని శత్రువుగా భావిస్తున్నాడు, దోచుకుంటున్నాడు, నష్టం చేస్తున్నాడు, కాలుస్తున్నాడు, కూలుస్తున్నాడు. కానీ ఇక్కడే అతనికి రక్షణ మార్గం ఉన్నది, ఇక్కడే అతనికి స్వస్థత ఉన్నది. స్వస్థపరిచే వారిని శత్రువులుగా భావిస్తున్నాడు. అర్థమవుతుందా మీకు ఇప్పుడు నయమాను గురించి? మేలు చేసే వారిని నాశనం చేస్తున్నాడు. కొంతమంది ఎంత అవివేకంగా ఉంటారంటే మేలు చేసేవారినేమో శత్రువులుగా భావిస్తుంటారు, కీడు చేసి పాడు చేసేవారినేమో ప్రాణమిత్రులుగా భావిస్తుంటారు. నయమానుకు కుష్ఠరోగము నుంచి విడుదల ఇశ్రాయేలు దేశమైన షోమ్రోను పట్టణంలో ఎలీషా దగ్గర ఉంది. కానీ ఆ పట్టణానికి వచ్చి దాన్ని పాడు చేస్తున్నాడు. ఆ పట్టణానికి వచ్చి చెరపట్టుకుపోతున్నాడు. ఆ పట్టణానికి వచ్చి మనుషుల్ని చంపుతున్నాడు. ఎవరు మేలు చేస్తారు? ఎవరు చక్కని మార్గాన్ని బోధిస్తారు? ఎవరు నీ కుష్ఠుని తొలగిస్తారు? ఎవరు నీ ప్రాణాన్ని నిలబెడతారు? ఎవరు నీ భార్యకు, నీ పిల్లలకు నిన్ను నిలిచి ఉండేటట్లు చేస్తారు? అర్థం కావట్లేదు చాలామంది. ఎవరిని శత్రువుగా భావిస్తాం? ఇంత చేస్తున్నా దేవుడు ఎంత కనికరం చూపిస్తున్నాడో మీకు అర్థమవుతుందా? మిత్రులుగా భావించవలసిన వారిని శత్రువులుగా భావిస్తూ ఉంటే, ఆశ్రయించవలసిన వారిని కూలుస్తుంటే కూడా దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు. అందుకే చెప్పట్లా, దేవుడు దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన అందరికీ ఉపకారి. ఆయన కార్యముల మీద ఆయన కనికరములున్నాయి. ఎవరు ఆయన కార్యములు అని అంటే మనమే ఆయన చేతి కార్యము. శూరుడిగా, వీరుడిగా, దేశములో రెండవ వాడిగా, ఘనత దయ పొందినవాడిగా, బలము పరాక్రమము పొందినవాడిగా అతన్ని చేసింది దేవుడే. కానీ కుష్ఠం అతన్ని నాశనం చేస్తూ ఉంటే ఆ కుష్ఠు మీద ఇప్పుడు టార్గెట్ పెట్టాడు దేవుడు. అందుకని కుష్ఠును పోగొట్టడానికి ఆయన ఒక మార్గం చూపించాడు. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారచ్చట నుండి ఒక చిన్న దానిని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. ఈ పరిచారము చేయుచున్న పిల్ల చిన్నప్పటి నుంచి దేవుని వాక్యాన్ని వినిన బిడ్డ, దేవుని కార్యాలను చూసిన బిడ్డ ఈరోజు నయమాను ఇంటిలో పరిచారం చేస్తుండగా, మరి పనిపిల్ల కదా, ఇడిచిన బట్టలకైనా రసిక చూసిందో, చీము చూసిందో, రక్తం చూసిందేమో. బట్టలు ఉతకాలి కదా పని మనిషి. మరి ఏంటండి అమ్మగారు, అయ్యగారేమో పైకి బంగారు వెండి ఆభరణాలు కవచాలు ధరించాడు, కానీ అయ్యగారి లోపల బట్టలు, కవచం లోపల బట్టలు ఏంటమ్మా రక్తంతో ఉన్నాయి, చీముంది, వాసన వస్తున్నాయి, ఏంటమ్మా అని అడిగింది. అడిగితే అమ్మగారు చెప్పిందేమో, ఎట్టో కట్టుతుకమ్మా, అయ్యగారికి కుష్టుందమ్మా అని చెప్పింది. అప్పుడు ఆ పిల్ల ఏమన్నాడు, దుర్మార్గుడు, మా ఇల్లు కూల్చి మా అమ్మ మా నాన్నని చంపి నన్ను బానిసగా తీసుకొచ్చాడు, ఇట్టాగే చావాలి కుష్టితోటి అనుకోవాలి. అనుకోలా చెప్పట్లేదు. దేవుని మనసు కలిగిన వారందరూ దయగలిగే ఉంటారు, దీర్ఘశాంతమే వహిస్తారు, ప్రేమే చూపిస్తారు, శత్రువు కూడా బాగుపడాలని కోరుకుంటారు. నా ప్రియ దేవుని పిల్లలరా, దూషించేవారు, ద్వేషించేవారు, అవమానపరిచేవారు, దాడి చేసేవారు, వాళ్ళు కూడా బాగుపడాలని దేవుని మనసు కలిగిన వారు కోరుకుంటారు. చూడండి, ఈ అమ్మాయి యజమానుడి యొక్క బట్టలు కుష్టుతో ఉంటే, కుష్టు వచ్చిందా పోనీ తొందరగా వస్తాడు, మమ్మల్ని అందరినీ చంపినాడు, మా దేశాన్ని నాశనం చేసినాడు, ఇట్టాగే సావాలి అని అనుకోవాలి వాస్తవానికి. కానీ దేవుని మాట ఏమిటో తెలుసా? నీ శత్రువును కూడా ప్రేమించు, నిన్ను దూషించిన వారిని దీవించు, నీ శత్రువు కొరకు ప్రార్థించు, వారికి మేలు చేయి,
అప్పుడు వాళ్ళ నెత్తి మీద నిప్పుల కుంపటి నువ్వు పెట్టినట్టు అవుతుంది. కీడును కీడుతో జయించబాకు, కీడును మేలుతో జయించు. ఇవన్నీ దేవుడు చెప్పిన మాటలు. నిన్ను పోలి నీ పొరుగువాణ్ణి కూడా ప్రేమించు, వాడి క్షేమం కోరుకో. ఇది దేవుడు చెప్పిన మాట. మిమ్మల్ని అనేకులకు ఆశీర్వాదకరంగా నేను ఉంచా, మిమ్మల్ని సత్యవాక్యాన్ని ప్రకటించే వారిగా ఉంచా, మిమ్మల్ని నా మహిమను నా మహాత్మ్యాన్ని అనేకులకు ప్రకటించే వారిగా మిమ్మల్ని పెట్టుకున్నా. ఇవన్నీ కూడా దేవుని మంచితనం ఏమిటో, దేవుని యొక్క ఉద్దేశాలు ఏమిటో ఈ అమ్మాయికి తెలిసినాయి కనుక ఆ ఉద్దేశాలు శత్రువు పట్ల నెరవేరుస్తూ వాళ్ళ యజమానుడి భార్యకు చెప్పింది ఒక మాట. ఏమిటది? 3వ వచనం. అది అంట చిన్నది. షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో చెప్పాను. యజమానుడి దగ్గరికి వెళ్ళే ధైర్యం లేదులే. ఎందుకనంటే ఆయన పెద్ద ఆయన కదా, అమ్మగారి దగ్గర పరిచారకురాలు కాబట్టి యజమానుని భార్య దగ్గర అతని బట్టలు చూసి, ఈమె గుండెల్లో ఉన్న బాధను చూసి పరిష్కారము తెలిసింది గనక అద్భుతమైన పరిష్కారమైన దేవుడు, ఆ పరిష్కారం దగ్గరికి నడిపించే దేవుని ప్రవక్త, ఆ ప్రవక్త ఉండే ప్రాంతం షోమ్రోను. అడ్రస్లన్నీ చెప్పింది, దారి చూపించింది. వెళ్ళి వాళ్ళ యజమానురాలతో చెప్తే యజమానురాలు ఆ పిల్ల మాటలు పరిగణలోనికి తీసుకుంది. పిల్లలు చెబితే మనం ఏమంటాం? నీకేం తెలుసు బా అంట కదా, అడిగినా చెప్పాం. ఒకవేళ వాళ్ళు ఏదైనా సలహా ఇస్తే నీకేం తెలుసు బోడి పక్కబా అంట. కానీ ఒక బానిస పిల్ల మాట వినేంతగా అంత పెద్ద ఆఫీసర్ ఉంది అని అంటే ఈ పిల్ల ఎంత బాగుందో, ఈ పిల్ల ఎంత నమ్మకంగా ఉందో. దైవికమైన మనసు కలిగిన వారు, చిన్నపిల్లలైనా సరే వారిలో దేవుని ఆత్మ ఉంటుంది. వారు చక్కగా కన్విన్స్ చేయగలుగుతారు. చిన్నపిల్లలే అద్భుతాలు చేస్తారు. బైబిల్లో చాలామంది చిన్నపిల్లలు దేవుని గొప్ప కార్యాలకు ఉపయోగపడ్డారు. అన్నీ ఇప్పుడు వరుసగా చెప్పలేదు. గొల్యాతుని జయించింది చిన్నవాడు దావీదే. అర్థమవుతుందా? యాకోబు ఇంటినంతా పోషించింది చిన్నవాడైన యోసేబే. అట్లాగే పేతురు స్వరాన్ని వినింది చిన్నదైన రోజే. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టడానికి కారణమైంది చిన్నవాడే. ఇప్పుడు ఒక నయమాను కుష్ఠరోగం పోగొట్టడానికి ఎక్కడ లోకములో లేని పరిష్కారాన్ని చూపిస్తుంది కూడా ఈ చిన్నపిల్లే. కనుక చిన్నపిల్లల్ని నిర్లక్ష్యం చేయబాకండి. చిన్నపిల్లలు దేశాలనే మార్చేస్తారు, చిన్నపిల్లలు జీవితాలనే మార్చేస్తారు. అయితే వాళ్ళని పెంచాల్సిన రీతిలో పెంచాలి. వాళ్ళకు దేవుని యొక్క జ్ఞానం అనుభవంలోనికి తీసుకురావాలి. పిల్లాడు ఈడికేం తెలుసు అనుకోకూడదు, పిల్లాడు ఈడేం చేస్తాడు అనుకోకూడదు. ఆ చిన్న పిల్లలు చెప్పే మాటలే చాలామంది పెద్ద ప్రవక్తలైనారు, చిన్నవారు ఇచ్చిన సాక్ష్యాలతో. దక్షిణాఫ్రికాలో ఒక భక్తుడు ఉన్నాడు. దక్షిణ కొరియాలో పాల్ యాంగిచో అని ఒక చిన్న పిల్ల స్కూల్కి వెళ్తూ ఆయన టీబీ జబ్బుతో పడిపోయి ఉంటే అతని దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యం చెప్పిందట. అతడు రక్షించబడ్డాడు. ఇప్పుడు 5 లక్షల మంది సంఘానికి అతడు కాపరి. ఆ అమ్మాయి వేస్తే కుక్క వెళ్ళిపో నా దగ్గర నుంచి అనేవాడు. అయినా కూడా వెళ్ళేదట, ప్రతి సాయంత్రం వెళ్ళేదట. ఇక చచ్చిపోతారని అందరూ వదిలేసేసారు. కానీ ఆ అమ్మాయి వెళ్ళి నువ్వు చచ్చిపోవు, దేవుడు నిన్ను బ్రతికిస్తాడు, ప్రార్థన చేసుకో అని క్రొత్త నిబంధన బైబిల్ ఇచ్చిందట. ఆ బైబిల్ ఇచ్చి చదువుకోమని చెబుతుంటే ఆయన తిట్టాడట, ఉమ్మూసాడట, కుక్క అన్నాడట, వెళ్ళిపో రావద్దు అన్నాడట. అయినా కూడా మరలా వెళ్ళి అంకుల్ నిన్ను నేను ఇష్టపడుతున్నా, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు నశించి నరకానికి పోతావు, నీ ఆత్మ గురించి శ్రద్ధ కలిగి ఉన్నా, దయచేసి నీ పాపాన్ని పోగొట్టుకో, యేసయ్యలో విశ్వాసం ఉంచు, నీ దోషాలు ఒప్పుకో, ఎంత రోగమైన దేవుడు బాగు చేస్తాడు అని మానక వెళ్ళి వాక్యం చెప్పిందట. అలా చెప్పటాన్ని బట్టి ఆయన ఎంతగా చెబుతోంది. ఏముంది, ఎట్టా చచ్చిపోయేవాడిని, ఒక్క మాట ప్రార్థన చేద్దామని ప్రార్థన చేశాడు. ప్రభు ఆయన్ని దర్శించాడు, పాపాలు ఒప్పుకొని మారు మనసు పొందాడు. ఈరోజు ప్రపంచంలో ఎన్నికైన భక్తుడు పాల్ యాంగిచో. ఆయన సంఘం 5 లక్షల మంది. 5 లక్షల మంది. ఎవరు? ఒక చిన్నపిల్ల. అసహించుకున్న కుక్క అని తిట్టినా కూడా తెలియ దేవుని వాక్యం చెప్పింది. పిల్లలంటే పనికి మాలిన వాళ్ళుగా చూడొద్దు.
అందుకే పిల్లలకి కూడా భక్తి నేర్పించాలి, వాక్యం చదివించాలి, ప్రార్థన చేయించాలి, ప్రభు యొక్క గొప్పతనాన్ని వారికి చెప్పాలి. వాళ్ళని నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు అన్నాడు, ఈ చిన్నవారిలో ఒక్కడైనా నశించడం దేవుని చిత్తం కాదు, పరలోక రాజ్యం ఇలాంటి వారిదే, వాళ్ళని ఆటంకపరచబాకండి, ట్రైన్ చేయండి అన్నాడు. మరి వాళ్ళ అమ్మ నాన్న ఎట్లా ట్రైన్ చేశారో, ఉన్నారో చచ్చిపోయారో నాకు తెలియదు, కానీ ఉన్నా చచ్చిపోయిన వాళ్ళు ధన్యులే. బతికితే ఏం, చచ్చిపోతే ఏం? ఈ పిల్లలు అంత బాగా తయారు చేశారు, దేవుని వాక్య ప్రమాణాలలో పెంచారు. వాళ్ళు బతికినా చచ్చిపోయినా బతికున్నట్టే. వాళ్ళ అమ్మ నాన్న చిరంజీవులే. మీరు ఎప్పుడు చిరంజీవులు అవుతారో చెప్పనా? మీరు మరణించినా సరే మీ పిల్లలు నలుగురికి ప్రయోజనం చేసేవారైతే మీరు బతికినట్టే. కాబట్టి తల్లిదండ్రులు మీ పిల్లల్ని దైవ భయంలో, దేవుని మార్గంలో, దేవుని ఉద్దేశాలలో పెంచి వాళ్ళు నలుగురికి మేలు చేయగలిగినట్లు కనుక నువ్వు నిలబెట్టగలిగితే నువ్వు చచ్చిపోయినా బతికినట్టే, చచ్చిపోయినా బతికే ఉంటావు నువ్వు. ఈ ఇశ్రాయేలు దేశపు చిన్నదాని తల్లిదండ్రులు, ఇక్కడ పేర్లు లేవు, బతికారా చచ్చారా తెలీదు, కానీ ఆ బిడ్డ వలన వాళ్ళు ఎంత ఘనతకెక్కారో చూడండి. పిల్లల వలననే తల్లిదండ్రులు ఘనతకెక్కుతారు, పిల్లల వలననే తల్లిదండ్రులు అవమానపడతారు. అయితే వాళ్ళను దేవుని మార్గంలో కనుక పెంచితే తప్పకుండా మీరు నిత్యము చిరంజీవులై ఉంటారు. కనుక అది చెయ్యండి. ఇల్లు కట్టామా, పొలాలు కొన్నామా, ఆస్తిపాస్తులు సమకూర్చామా అన్నదాని మీద మీ ప్రయారిటీ ఉంచొద్దు. నా ప్రియదేవుని పిల్ల, ఇల్లు కట్టాం, పొలాలు సంపాదించాం, ఇది కాదు. చదువులు చెప్పించాం, ఉద్యోగాలు తెప్పించాం, ఇంతటితో తృప్తి పడబాకండి. మీకు నేను చెబుతున్నా, మీరు చిరంజీవులు అవ్వాలి అని అంటే, మీరు మరణించినా సరే మీరు బతికుండాలి నలుగురిలో అని అంటే మీ పిల్లలకు భక్తి మార్గాన్ని బోధించాలి. దేవునిలో వారు భయభక్తులు కలిగి ఉండాలి, ప్రజలకు మేలు చేసే వాళ్ళు అయి ఉండాలి. అప్పుడు మీరు చచ్చిపోయినా పర్వాలేదు, మీరు బతికే ఉంటారు. చిన్నపిల్లలని నిర్లక్ష్యం చేయబాకండి. మొక్కై వంగనిదే మ్రాణి వంగదని భక్తి చిన్నప్పుడే నేర్పించాలి. భక్తి చిన్నప్పుడే నేర్పించాలి. దేవుని భయం చిన్నప్పుడే నేర్పించాలి. వాళ్ళకు దేవుని వాక్యం చిన్నప్పుడే నేర్పించాలి. దేవుని మనసు, దేవుని ఉద్దేశాలు చిన్నప్పుడే నేర్పించాలి. పెద్దయినాక వాళ్ళే తెలుసుకుంటారంటే తెలుసుకోరు. కాబట్టి మీరే నేర్పించాలి, మీరే ప్రార్థించాలి. వాళ్ళ అమ్మ నాన్న సక్సెస్ఫుల్ పేరెంట్స్ అంటాను నేను, వాళ్ళే చిరంజీవులు అంటాను నేను. వాళ్ళు ఏమి ఇచ్చారో ఏమి ఇవ్వలేదు. ఏమి ఇస్తే ఏం? ఇప్పుడు శత్రువు అన్నింటిని దోచుకుపోయాడుగా. ఇల్లు కట్టారందామా, పొలాలు కొనిచ్చారందామా, వెండి బంగారాలు సంపాదించారందామా, శత్రువు అన్నీ దోచుకుపోయాడు. ఈ పిల్ల బానిసైపోయింది. వాళ్ళ అమ్మ సంపాదించినవన్నీ, వాళ్ళ నాన్న సమకూర్చినవన్నీ ఇప్పుడు ఏవి? కానీ వాళ్ళ అమ్మ నాన్న నేర్పించిన భక్తి ఆ బిడ్డ గుండెల్లో ఉంది. భక్తి దొంగిలించబడేది కాదు. ఆస్తులు దొంగిలించబడవచ్చు, వస్తువులు దొంగిలించబడవచ్చు, ఉద్యోగాలు కోల్పోవచ్చు, వ్యాపారాలు కూలిపోవచ్చు, కానీ భక్తి మాత్రం ఎక్కడికి పోదు. వాళ్ళను బతికిస్తుంది, అనేకులను బ్రతికించేటట్లు చేస్తుంది. కనుక ఇక్కడున్న నా ప్రియ సహోదర సహోదరులందరికీ నేను ఒక్కటే మనవి చేసుకుంటున్నాను. మీ పిల్లల కొరకు భూ సంబంధమైనవి సంపాదించారో లేదో నాకు తెలియదు, అవి ఎల్లకాలం ఉంటాయో లేదో నాకు తెలియదు, కానీ భక్తిని మాత్రం సంపాదించి పెట్టండి. వాళ్ళు బతుకుతారు, నలుగురిని బతికిస్తారు. వాళ్ళు బతుకుతారు, నలుగురిని బ్రతికిస్తారు. భక్తి మీద దృష్టి పెట్టండి, ప్రార్థన మీద దృష్టి పెట్టండి, వాక్యం దేవుని యొక్క పరిశుద్ధత వారికి నేర్పించండి. అప్పుడే మీరు చిరంజీవులు అవుతారు. చెబుతున్నాను కదా మరలా ఈ మాట. ఈ చిన్నదాని తల్లిదండ్రులు ఆ పిల్లకు భక్తి నేర్పించారు, ప్రేమ నేర్పించారు, క్షమాపణ నేర్పించారు, మేలు చేయటం నేర్చుకుంది, యజమానురాలుకు చెప్పింది, ఎంత యుక్తంగా ప్రవర్తించిందో. మామూలుగా పని పిల్లలంటే సాటున ఈ వస్తువులు పెట్టకపోయినా తీసుకొని తింటుంటారు, అవి ఇవి దాచుకుంటుంటారు, అవి ఇవి పాడు చేస్తుంటారు. కానీ ఈ పిల్ల ఒక మాట చెబితే సైన్యాధ్యక్షుడి భార్య విలువనిచ్చిందంటే ఆ పిల్ల ప్రవర్తన ఎంత బాగుందో కదా. నాకు విలువ లేదు, నాకు ఘనత లేదు, నన్ను ఇష్టపడట్లేదు అంటారు కొంతమంది పిల్లలు. నువ్వు బాగా మాటింటే నీకెందుకు విలువ ఉండదు? నువ్వు నమ్మకంగా ఉంటే నిన్నెందుకు ప్రేమించరు? నువ్వు బాధ్యతగా ఉంటే నిన్నెందుకు నెత్తిన పెట్టుకోరు? చాలాసార్లు నన్ను ప్రేమించరులే,
నేనంటే నీకు ఇష్టం లేదులే అంటుంటారు. కానీ నువ్వు నమ్మకంగా ఉంటే, నువ్వు ప్రేమగా ఉంటే, నువ్వు అనుకోగా ఉంటే తప్పకుండా ప్రేమిస్తారు. ఎందుకు ప్రేమించరు? ఒకవేళ అలా ఉన్నా ప్రేమించకపోతే వదిలేయి, దేవుడే వారికి తీర్పు తీరుస్తాడు. కానీ నీ మట్టుకు నీవు ఎలా ఉన్నావో చూసుకోవాలి. నన్ను ప్రేమించట్లేదు, నేనంటే విలువ లేదు, నమ్మకం లేదు, నేనంటే ఇష్టం లేదు, నా మాటను పట్టించుకోరు అనే ముందు నిన్ను నువ్వు పరీక్ష చేసుకోవాలి. నేను అలా ఉన్నానా? నాకు విలువనిచ్చేటట్టే ఉన్నానా? నా మీద నమ్మకం కుదిరిచ్చేటట్టే నేను ఉన్నానా అని కూడా ప్రశ్నించుకోవాలి. చాలాసార్లు సమస్యకు కారణం వారు వీరు అంటామట, అందుకే సమస్య ఎప్పుడు సాల్వ్ అవ్వదు. సమస్యకు కారణం నేనే అనుకొని నీ దగ్గర నుంచి సరి చేసుకునే ప్రయత్నం చేస్తే అప్పుడు సమస్యలన్నీ సాల్వ్ అయిపోతాయి. మనమేమో రైట్గా ఉంటాం, తమ దృష్టికి తాము నీతిమంతులుగా ఉంటారు. అందుకని వాళ్ళు నేనేం సరి చేసుకోవాల్సిన అవసరం లేదనుకుంటారు. ఏదైనా ఒక సమస్య తలెత్తినప్పుడు సమస్యకు కారణం నేనేనేమో, నన్నే నేను సరి చేసుకుంటే బాగుంటుంది, నేను ఏ విషయంలో సరి చేసుకోవాలి, నేను ఎక్కడ సంతోషం పెట్టలేకపోతున్నాను, నేను ఎక్కడ నష్టం కలుగజేస్తున్నాను, నేను ఎక్కడ కష్టం కలుగజేస్తున్నాను అని ఒక్కసారి కూర్చొని మౌనంగా ఆలోచించుకుంటే నీకు అర్థమైపోతుంది. అది కనుక సరి చేసుకోగలిగితే సమస్య 70% సాల్వ్ అయిపోయినాయి. కొన్నిసార్లు 25% ఎదుటివారి వలన కూడా సమస్య ఉండొచ్చు. ఆ సమస్యను దేవుడే పరిష్కరించే దారి చూపిస్తాడు. ఈ అమ్మాయి వైపు నుంచి సమస్య లేదు, అందుకే ఈ అమ్మాయి మాట యజమానురాలు వినింది, వెంటనే దాన్ని తీసుకెళ్ళి నయమానుతో చెప్పింది. నయమాను కూడా వెంటనే వెళ్ళి రాజుగారితో చెప్పాడు. ఒక చిన్న పిల్ల మాటకు ఎంత విలువ వచ్చిందో చూడండి. కొన్నిసార్లు మనం పెద్దోళ్ళమైనా ఒక మాట మాట్లాడితే మన మాటకు విలువ ఉండదు. ఎందుకని? మన సాక్ష్యం సరిగా ఉండదు, అందుకే మన మాటకు విలువ ఉండదు. మన మాటకు విలువ ఉండాలి అని అంటే దానికి వెయిట్ ఉండాలి. దానికి వెయిట్ ఉండాలి అని అంటే మనం చాలా నమ్మకంగా ఉండాలి. చూడండి ప్రియ దేవుని పిల్లరా, ఈ పిల్ల ఎంత నమ్మకంగా ఉందో ఆ మాటకంతా విలువ పెరిగింది, బరువు పెరిగింది. ఆ మాటకు విలువనిచ్చి నయమాను రాజు దగ్గరికి వెళ్ళాడు. 4వ వచనం చూడండి. నయమాను రాజు వద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియచేయగా, సిరియా రాజు ఆ చిన్న జ్యోతిని విన్నావా? నీ భార్య నిందా? మన దగ్గరికి వచ్చిన బానిస జ్యోతిని విన్నావా అని రాజు కూడా అంటల్లా. అంత గట్టిగా చెప్పాడు నయమాన్, అంత గట్టిగా చెప్పింది యజమానురాలు. అంత గట్టిగా ఉందన్నమాట ఆ పిల్ల మాట. కొంతమందికి నీళ్లు ఉన్నాయని చెప్పిన చోట బురద కూడా ఉండదు. అక్కడ నీళ్ళే పొంగి పొర్లుతున్నాయి అంటారు, ఆడ బురద కూడా ఉండదు. ఏం వెయిట్ ఉంటుందండి ఆ మాటకి? పొద్దున ఒక మాట చెబుతారు, సాయంత్రం ఒక మాట చెబుతారు. ఈ మాటకు ఆ మాటకు పొంతన ఉండదు. 4 మాటలు మాట్లాడితే 4 మాటల్లో 2 మాటలు కాంట్రడిక్ట్ అవుతాయి. వీళ్ళు చెప్పిన మాట వీళ్ళకే ఉండదు, చెప్పిన మాట మీద నిలబడరు. అక్కడ ఉందంటే ఉండదు, కల్పితాలంతా, ఊహలు. అక్కడ ఏముండదు, ఏంటో అనుకుంటారన్నమాట, ఏంటో ఊహించుకుంటారన్నమాట. నీళ్లున్నాయన్న చోట బురద కూడా ఉండవు కొన్ని మాటలు. అట్లాంటి వాళ్ళ మాటలు ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3వ ఏమంటారు? విలువ ఉండదు. అదేమంటే నా మాటకు విలువ లేదు. నీ మాటకు విలువ ఎక్కడి నుండి వచ్చిద్ది? నీ నమ్మకత్వాన్ని బట్టి వచ్చిద్ది. నీకు ప్రేమ ఎక్కడి నుండి వచ్చిద్ది? నీ యథార్థతను బట్టి కలుగుద్ది, నీ పట్టుదలను బట్టి కలుగుద్ది. నువ్వు మాట మీద నిలబడితే వస్తుంది అది. కానీ మాట మీద నిలబడకుండా, ఆ మాటకు విలువ ఇచ్చేటట్లుగా యథార్థంగా ఉండకుండా, స్థిరంగా ఉండకుండా, పొద్దున ఒక మాట సాయంత్రం ఒక మాట చెబుతా ఉంటే, చెప్పిన మాటలో వాస్తవం లేకుండా అన్ని కల్పితాలు, ఊహలు ఉంటే కష్టం కదా. కాబట్టి ఈ అమ్మాయి మాట రాజు కూడా విన్నాడండి. ఏం పిచ్చాడురా, ఆ పిల్ల మాట విన్నావు అంటల్లా. వెంటనే ఏం చెప్పాడో మీరు ఒకసారి చూడాలి. రాజుగారే కదిలిపోయినారు ఈ మాటలకి. చూడండి ప్రియ దేవుని పిల్లరా, తర్వాత వచనం చదవండి. 5వ వచనం. సిరియా రాజు, నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చెను. కనుక అతడు 20 మనుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారమును
10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రిక అప్పగించెను. ఒక దూతను పంపించారు. పంపిస్తూ ఊరికి పంపించలా. ఉందో లేదో, జరుగుతో జరగదో, అవునో కాదో అంటల్లా. పంపిస్తూనే ఎంతెంత పంపించారో చూడండి. 20 లక్షల మనుగుల వెండి, బంగారం, తర్వాత 10 దుస్తులు. ఇప్పుడంటే బట్టలకు విలువ లేదులే, అప్పటికి బట్టలు అంటే చాలా విలువ. రాజ కుటుంబం వారే బట్టలు వేసుకునేవారు. వాళ్ళు కూడా ఊదా రంగు బట్టలు, సన్నపు నార బట్టలు ధరించేవారు అన్నమాట. చాలా విలువైనవి బట్టలు. వెండి కంటే, బంగారం కంటే బట్టలే విలువైనవి ఆ రోజుల్లో. వెండి బంగారం బాగా దొరికేది, బట్టలు దొరికేవి కాదు. మనకు కూడా చాలా కాలం బట్టలు లేవు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా చాలా మందికి భారతదేశంలో బట్టలు లేవు, తెలుసా? అందుకే గోతులు పెట్టుకునే వాళ్ళు మన తాతలు. ఇప్పుడంటే విస్తారంగా బట్టలు వచ్చేసినాయి, టెక్నాలజీ డెవలప్ అయింది. కానీ ఒకప్పుడు బట్టలే ఆస్తి. వెండి బంగారం కంటే బట్టలు చాలా విలువైనవి. అందుకే అయ్యేమో లక్షల మనుగులు తెచ్చి ఈ ఏమో 10 గుడ్డలు తీసుకెళ్ళి, 10 దుస్తులు బట్టలు తీసుకెళ్ళాడంటే చాలా విలువ అన్నమాట. అవి తీసుకొని దూతను పంపిస్తే 6వ వచనం చూడండి. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏమనగా, నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలెనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను అన్న. ఎవరికి పంపించాడు? ఇశ్రాయేలు రాజుకు పంపించాడు. ఆ రాజు పేరు ఇక్కడ లేదులే, తర్వాత ఉన్నది. ఆయన పేరు యోరాము. ఆయన పేరు ఏం పేరు? యోరాము అనే రాజుకు పంపించాడు. ఆ పిల్ల చెప్పింది ఏంటి అసలు? ఆ పిల్ల ఏం చెప్పింది? చదవండి రా. యజమానుడి భార్యకు ఆ అమ్మాయి ఏం చెప్పింది? 3వ వచనంలో ఏమని చెప్పింది? షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని. ఇంత చక్కగా చెప్పింది కదా. ఎక్కడికి పోమనింది? షోమ్రోనుకి వెళ్ళు, అక్కడ ప్రవక్త ఉన్నాడు. ప్రవక్త నా ఏలిన వాడైన నయమాను కుష్టు పోగొడతాడు అని చెప్పి. మరి రాజుకి ఎందుకు పంపించారు కానుకలు? రాజుకి ఎందుకు పంపించారు పత్రిక? చెప్పింది చేయరు కొంతమంది, వాళ్ళకు దోషింది చేస్తుంటారు. రైట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ రైట్ ఇన్ఫర్మేషన్ ఫాలో అవ్వరు. వాళ్ళకు నచ్చింది చేస్తుంటారు. కానుకలు పంపించమని ఈ పిల్ల చెప్పిందా? రాజుకు పత్రిక చెప్పమని పంపించిందా? అసలు రాజు పేరు ఎత్తిందా? ప్రవక్త దగ్గరికి పో, షోమ్రోనుకు వెళ్ళు, అక్కడ నీవు స్వస్థత పొందుతావనింది. కానీ పోతా ఆయనకి ఏమన్నా బహుమానాలు తీసుకుపో, బంగారం తీసుకెళ్ళు, వెండి తీసుకెళ్ళు, బట్టలు తీసుకెళ్ళు అని చెప్పిందా? రాజు దగ్గరికి పొమ్మనిందా? పత్రిక పంపమనిందా? చెప్పింది ఏంటి, చేసేది ఏంటి? కొంతమంది చెప్పింది ఒకటైతే చేసేది ఒకటి. చెప్పింది భలే సులువుగా ఉంటుంది, వీళ్ళు చాలా కల్పించుకుంటారు. వెరీ సింపుల్. షోమ్రోనుకి వెళ్ళి ప్రవక్త దగ్గరికి వెళ్ళు, స్వస్థపరుస్తాడు, ఇంతేగా. ఎక్కడా పరిష్కారం దొరకని కుష్ఠరోగానికి, తనకున్న వాటన్నింటినీ తిని ఆయన్ని నాశనం చేసే కుష్ఠరోగానికి అద్భుతమైన పరిష్కారం 3 ముక్కల్లో చెబితే ఆడిగిపోకుండా రాజుకి ఎందుకు పంపించావు నువ్వు అంటే, నువ్వు రాజు కాబట్టి రాజుకి చెప్తావా? రాజు చేస్తాడా ఈ పని? చేయడు, ప్రవక్త చేస్తాడు. రాజనగరంలో లేదు పరిష్కారం, ప్రవక్త గడప దగ్గర ఉంది పరిష్కారం. పరిష్కార మార్గం చెప్పా, వ్యక్తిని చూపించే, వెళ్ళమని చెప్పా. 3 మాటలు చెప్తే 3 పనులు చేయలేక ఇన్ని లక్షల వెనుగులు మండి బంగారం బట్టలు ఎందుకండి? ఈ గలిబిలంత ఎందుకు? సరే, ఈయన చెప్పాడు అనుకో, ఆ మహానుభావుడు ఏం చేశాడు చూడండి. ఎంత కాంప్లికేట్ చేస్తారంటే 7వ వచనం. ఇశ్రాయేలు రాజు, చదవాలి మీరంతా, ఈ పత్రికను చదివి, ఈయన చూడండి ఎంత బాగా చేస్తున్నాడు. ఇశ్రాయేలు రాజు ఆ పత్రికను చదివి వస్త్రం చింపుకొని, చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా? ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెతుకుచున్నాడో మీరు ఆలోచించుడనెను. ఎవరు? చుట్టుపక్కల జనాలు అందరూ ఉంటే
సిరియా రాజు పత్రిక పంపిస్తే పత్రిక చదివి గుడ్డలు చించుకుంటున్నాడు. ఇది ఎంత బాగుంది. ఏం లేదు అక్కడ, ఊరక గలిబిలి, ఉట్టిగా ఆలోచించుకోవటం. అదేమైపోద్దు, ఇదేమైపోద్దు, ఇదెందుకు జరిగిందో, అదెందుకు జరిగిందో, అట్టెందుకన్నాడు, ఇట్టెందుకన్నాడు చించుకుంటుంటారు కొంతమంది. ఏంటిది చించుకుండే ఆలోచన? ఏం చేస్తున్నారంటే ఆలోచిస్తున్నా. చించుకుంటావా? ఎందుకు చించుకునేది? పైగా అంటాడు, బతికించడానికి చంపడానికి నేనేమైనా దేవుడినా? కుష్ఠరోగం పోగొట్టడానికి నా వలన అవుతుందా? నీ వలన అవుతుందని ఎవడు చెప్పలా. నీ వల్ల ఏమవదు, ప్రవక్త వల్ల అవుతుంది, దేవుని ఆత్మ వలన అవుతుంది. దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడని నీకు తెలుసా? ఈయనకే తెలియదు ఎలీషా గురించి సరిగా, ఈయనకే సంబంధం లేదు ఎలీషా గురించి. వాడేం చేస్తాడు? గుడ్డలు చించుకోక ఏమంటాడు? యుద్ధానికి కారణం ఎలా వెతుకుతున్నాడో చూడు. అసలు వాడేమో సహాయం కోసం వచ్చాడు, బహుమానాలు పట్టుకొని వచ్చాడు, యుద్ధానికి వచ్చినట్టు కనపడుతుందా? కొంతమంది అంతేనండి, ఉన్న పరిస్థితులను వక్రీకరిస్తారు. మేలు కోసం వస్తుంటే కీడు చేయడానికి వస్తున్నాడు అనుకుంటారు, కీడు చేయడానికి వచ్చేవాడినేమో మేలు చేయడానికి వస్తున్నాడు అనుకుంటారు. ఏంటి అవివేకం? ఈ అజ్ఞానం ఏమిటి? ఈ ఆలోచనలు ఏమిటి? చూడండి ఎంత గలిబిలి రేపుతుందో. అందుకని చుట్టుపక్కల వాళ్ళని రేపుతున్నాడు. ఆయనకు కూడా సైన్యాధ్యక్షులు, సైన్యం ఉంటారు కదా. ఇక పద కత్తి తీసుకుందాం, పోరాడదాం, తన్నుకుందాం, కొట్టుకుందాం. వాళ్ళు కూడా యుద్ధానికి రావాలా? అసలు యుద్ధ వాతావరణం ఇక్కడ ఉందా? వాడు నీ సహాయం కోసం వస్తుంటే, నీ దగ్గరికి బహుమానాలు తీసుకొని నీ మేలు కోసం వస్తుంటే నా మీద యుద్ధం చేయడానికి కారణాలు ఎతుకుతున్నాడు. చూడండి, అనుకోవటాలతో చాలా సమస్య ఉంది. ఏది అనుకోబాకండి. వాస్తవం అవాస్తవం ఏంటో తేల్చుకోవాలి మొఖాన్ని బడి. అనుకోని కోపాలు పెంచుకోకూడదు. ఆడి మనసులో ఏముందో అసలు నీకు ఎవడు చెప్పాడురా ఇక్కడ కుష్టుపోద్దని? ఇక్కడికి ఎందుకు వచ్చారురా? ఎందుకు ఇన్ని బహుమానాలు తెచ్చావురా? ఏమిట్రా మీకు వచ్చిన సమాచారం ఏమిటి? మీరు తీసుకున్న నిర్ణయం ఏమిటి? అసలు మీకు ఎవరు కావాలి? మీకు ఎవరు చెప్పారు? అడగకూడదు. అడగకుండా గుడ్డలు చించుకొని అందరినీ రేపి చూడు గజ్జం పెట్టుకుంటున్నాడు, చూడు యుద్ధానికి కారణం వెతుకుతున్నాడు. నేనేమన్నా దేవుడినా? అవును, నువ్వు దేవుడివే, కానీ నువ్వే ఆ సంగతి మర్చిపోయావు. అవును, నీ దగ్గర స్వస్థత ఉంది, కానీ నువ్వే ఆ సంగతి మర్చిపోయావు. నీ దేశంలో ప్రవక్త ఉన్నాడు, నువ్వే నీ కెపాసిటీ మర్చిపోయావు. తన గురించి తనకు తెలియకపోతే, తన దేవుని గురించి తనకు తెలియకపోతే జీవితం అంతా అల్లకల్లోలమైపోద్ది. ఇట్టాగే చాలామందికి తామెవరో తెలియదు, తమ దేవుడెవరో తెలియదు. తమ దేవుడెవరో తెలిస్తే, తామేమై ఉన్నామో తెలిస్తే దేవుడు భయపడ్డాం, దేనికి భయపడ్డాం, ఎవరికి లొంగడు. పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వే ఊహించుకోకూడదు, ఏంటేంటో అనుకోకూడదు, నెమ్మది లేకుండా చేసుకోకూడదు. నీ దేవుడెవరో నీకు తెలియాలి, నీవెంత గొప్పదానివో అంత గొప్పోడువో నీకు తెలియాలి. దేన్ని బట్టి? నీ దేవుణ్ణి బట్టి. నీ బలం ఏమిటి? నీ శౌర్యం ఏమిటి? నీ విజయం ఏమిటి? నీ ధైర్యం ఏమిటి? నీ దేవుడే. దేనికి భయపడద్దు, ఏ సమస్య వచ్చినా భయపడద్దు, ఏ రోగానికి భయపడద్దు, ఏ శత్రువుకు భయపడద్దు. ఎందుకని? అన్నిటినీ జయించే దేవుడు నీతో ఉన్నాడు, అన్నిటికంటే గొప్పవాడు నీతో ఉన్నాడు. చెప్తున్నాను కదా, నీ గురించి నీకు తెలిస్తే, నీ వెనక ఉన్న నీ దేవుని గురించి నీకు తెలిస్తే నువ్వెప్పుడూ భయపడవు. లేకపోతే చిన్నదానికి పెద్దదానికి అన్నిటికీ భయపడతాం. భయపడబాకండి, నిజముగా దేవునికి మొరపెట్టండి, దేవుడు సహాయం చేస్తాడు. షోమ్రోన్లో ఒక ప్రవక్త ఉన్నాడని, ఆ ప్రవక్త అనేక మందిని బాగు చేసిన వాడని, ఆయన గురువు అయిన ఏలియా గొప్ప కార్యాలు చేశాడని వీళ్ళ నాన్నకు తెలీదా? ఈ యోరాము తాత ఆహాబు తెలీదా? వాళ్ళకి తెలుసుకోవాలా? దేవుని గురించి తెలుసుకోరు, దేవుని ప్రవక్తల గురించి తెలుసుకోరు, దేవుని శక్తి గురించి తెలుసుకోరు. అందుకే అన్నిటికీ భయపడుతుంటారు. భయపడబాకండి. గుడ్డలు చించుకొని అందరినీ ఆలోచిస్తూ యుద్ధానికి కారణం వెతుకుతున్నాడని ఆయన కృంగిపోయి మిగతా వాళ్ళను కూడా కృంగదీస్తున్నాడు. 8వ వచనం చదువుదాం. ఇశ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినపడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతనిని నా యొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానం తెలియచేశాడు.
షోమ్రోనులో ఇంటిలో కూర్చున్న ఎలీషాకి రాజు గుడ్డలు చించుకున్న సంగతి ఎట్ట తెలిసింది? దేవుడు ప్రవక్తకు అన్నీ తెలియచేస్తాడు. ప్రవక్త ప్రజల ప్రాణాలకు కాపరి, రాజుకు కూడా ప్రవక్తే కాపరి. అర్థమవుతుందా? రాజు దేశానికి కాపరి, రాజు సైన్యాధ్యక్షులు సైన్యానికి కాపరి ఎవరు అని అంటే ప్రవక్త. ఆ ప్రవక్తకు కాపరి అందరికీ రాజు అయిన దేవుడు. దేవుడు అందరికంటే గొప్పవాడు. భయపడబాకండి. ఏ దుర్వార్త విని భయపడబాకండి. నీతిమంతుడు దుర్వార్త వినినా భయపడడు. అయినా ఇది దుర్వార్త కాదు, మంచి వార్తే, కానీ దుర్వార్త అని తలంచాడు, దానికి భయపడ్డాడు, అందరినీ భయపెడుతున్నాడు. ఇట్లాంటి అక్కడ ఉంటే చాలు. ఆడి గుండెలు అవిసిపోయి అందరి గుండెలు అవిసేస్తాడు. ఆడు అసలు సమాధానాన్ని కోల్పోయి అందరి సమాధానాన్ని కోల్పోయేటట్టు చేస్తాడు. వాడు శత్రువులను పెంచుకొని అందరికీ శత్రువులను అంటగడతాడు. ఇట్లాంటి చాలా ప్రమాదం. యోరాము లాంటి వాడు చాలా పెద్ద ప్రమాదం. ప్రవక్త దేశానికి ప్రవక్త ఎవరు? ఎందుకు బట్టలు చించుకుంటున్నావు? నా దగ్గరికి పంపించు. ప్రవక్త ఉన్నాడని తెలీదా? ఇక్కడికి పంపించు అన్నాడు. ఆయన చూసుకుంటాడులే అని అక్కడికి పంపించాడు. 9వ వచనం. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా, ఎలీషా, నీవు యోర్దానుకు పోయి నేడు 7 మారులు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. చూడండి చాలు. ఏం చేశాడట చెప్పాను కదా. అంతకుముందే వచ్చి దేశాన్ని గడగడలాడించి జనాలను బానిసలుగా పట్టుకెళ్ళిపోయిన శూరుడు, వీరుడు, పరాక్రమవంతుడు. అయితే నీ పరాక్రమాలు, నీ శూరత్వం, నీ నీరత్వం అంతా నీ దేశంలో బయట యుద్ధంలో దేవుడి దగ్గరికి వస్తేగా. కొంతమంది దేవుడి దగ్గరికి వచ్చినా కూడా వాళ్ళ దర్పం ప్రదర్శిస్తుంటారు, వాళ్ళ గర్వం ప్రదర్శిస్తుంటారు. నేనంతా, నేనింత, నువ్వెంతా కాదు, నేను దుమ్మును, నేను ధూళిని, నేను మట్టిని అనాలి దేవుని ముందు. నువ్వు మనుషుల ముందు అంతా ఇంతేమోలే, ఇతర రాజుల ముందు సైన్యాధ్యక్షుల ముందు నువ్వు అంతా ఇంత అయ్యుంటే ఉండొచ్చులే. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మాత్రం మేలు పొందాలని అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వాలిటీ దీనత్వము, హంబుల్నెస్ కావాలి. ఎవడు దీనుడైన మాట విని వణుకుతుంటాడో వానిని నేను దృష్టిస్తా, గర్విష్ఠుల గర్వాన్ని అనుస్తా. గర్వం దేవునికి చాలా అసహ్యం కలుగజేసే విషయం, మనుషుల్ని నాశనం చేసే విషయం. గర్వించకూడదు, అతిశయించకూడదు. ఇతడు స్వస్థత కోసం వచ్చాడు, కానీ ముందు ఇతని కుష్ఠం బాగవ్వాలని అంటే ఇతని ముందు ఇతని ఆత్మ బాగవ్వలసి ఉంది. అందుకే చెప్పలేదు, దేవుడు చాలా ప్రేమ గల. నయమానుకు ఘనతనివ్వడమే కాకుండా కుష్ఠం ఉంటే కుష్ఠం పోగొట్టడానికి చిన్నదాన్ని అక్కడికి పంపించి ఆ చిన్నదాని ప్రవర్తన వల్ల అతనికి నమ్మకాన్ని కలిగించి అక్కడి నుంచి అతన్ని షోమ్రోనుకు రప్పించాడు. అంటేనా ఇంకా అతనిలో సరిచేయబడవలసినవి చాలా ఉన్నాయి. కుష్టు పోక ముందు అతని గర్వం పోవాలి. కుష్టు సమస్యే, కానీ అంతకంటే పెద్ద సమస్య గర్వం. ఆ కుష్టు పోగొట్టాల్సింది దేవుడు, కానీ అందుకు కావలసింది దీనత్వం. ఇతనికి దీనత్వం లేదు, ఇతనికి తగ్గింపు లేదు. అందుకని దేవుడు దాన్ని కూడా సరిచేస్తున్నాడు ఏలియా ద్వారా. నయమాను గుర్రములతో రథములతో వచ్చి ఎలీషా ఇంటి ముందు ద్వారము ముందర నిలిచి ఉండగా, రథాలు గుర్రాలు వేసుకొని వచ్చి ద్వారం ముందు నిలవబడ్డాడు. ఎందుకట? ఎలీషా బయటకు వచ్చి ఆయన దగ్గరికి వచ్చి, సల్యూట్ సార్, నమస్కారం సార్, ఏంటి సార్ వచ్చారు, రండి సార్, కూర్చోండి సార్ అని అతిథి మర్యాదలు చేసి చెయ్యి కుష్ఠం మీద ఆడించి దేవుని పేరట వచించి కుష్టు బాగు చేస్తాడని అనుకున్నాడట ఈయనొకడు. అన్నీ అనుకోవటాలే ఇందులో. ఈ అనుకోవటాలతో వచ్చింది తిప్పలో. నీవనుకున్న దారిలో దేవుడు స్వస్థత చేయడు, తన దారిలో స్వస్థత చేస్తాడు. నీ దారిలోకి దేవుడు రాడు, దేవుడి దారిలోకి నువ్వెళ్ళాలి. దేవుని ఉద్దేశాలు నువ్వు తెలుసుకోవాలి. దేవుడు స్వస్థపరుస్తాడు, కానీ దేవుడు స్వస్థపరచడానికి గర్వం అడ్డొచ్చింది. ఆ గర్వం నిలువెత్తు కనపడుతుంది ఇతనిలో. గుర్రాలు, రథాలు, కానుకలు తీసుకొచ్చాడు కదా, నిలబడి ఎదురు చూస్తున్నాడు. కానీ ఎలీషా రాలా బయటికి.
ఎలీషా లోపలే ఉండి ఒక దూతను పంపించి యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు మునుగు, అప్పుడు నీ కుష్ఠం పోద్ది, నువ్వు స్వస్థపడతావు అని చెప్పేసరికి ఈయనకు బాగా కోపం వచ్చి ఆ కోపం నశాలానికి అంటింది. ఎందుకని బాగా గర్వం ఉందిగా లోపల. ఏమన్నాడో చూడండి. అతడు అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠమును మాన్పునని నేననుకుంటుని. ఆ రాజు అనుకున్నాడు యుద్ధానికి వస్తున్నాడని గుడ్డలు దించుకున్నాడు. ఈయనేమో ఎలీషా బయటకు వచ్చి కుష్ఠం మీద చెయ్యాడిచ్చి యెహోవా నామ ఉసు 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 అనాలనుకున్నాడు. కొంతమంది అంటుంటారు కదా, తుసు 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 ఏంటో యెహోవా నామమున నా మీద ఉచ్చరించి చెయ్యంతా ఆడిచ్చి నన్ను స్వస్థ చేస్తాడు, బయటకు వచ్చి నిలబడతాడు అనుకున్నట్టు జరగకపోయేసరికి పాపం మనసులో నొచ్చుకుని కోపం తెచ్చుకుని మళ్ళా తిరిగిపోతాం. పోతే ఎవడికి నష్టం? పోతే ఎవడికంటే నష్టం? నువ్వు అనుకున్న దారిలో దేవుడు చేయాలనా? దేవుడు అనుకున్న దారిలో దేవుడు చేస్తాడా? దేవుడు చెప్పినట్టు చేస్తే నీ ఆత్మకు నీ శరీరానికి మేలు జరుగుద్ది. నువ్వు అనుకున్నట్టు చేస్తే జరగదు. ముందు మనుషుల్ని నాశనం చేసి పాడు చేసిందే గర్వం. ఆ గర్వమే ఇతనిలో ఉంది. ఆ గర్వం పోవాలి. అందుకని ఎలీషా బయటికి రాలా. ఇతని గర్వాన్ని దేవుడు సరిచేస్తున్నాడు. చూడండి, ఇతడు అలా వెళ్ళిపోతూ ఉంటే 12వ వచనం, దమస్కు నదులైన అబానాయీయును ఫర్పరును ఇశ్రాయేలు దేశంలోని నదులన్నింటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయెను. ఇక్కడ చూడండి కంపారిజన్. ఇది వాస్తవానికి యోర్దాను నది పిల్ల కాలవలాగుంటుంది, బురద నీరు ఎక్కువ ఉంటుంది యోర్దాను నదిలో. నిజమే, నువ్వు చెప్పినట్టు సిరియా దేశంలో ఉన్న 2 పెద్ద నదులు బాగా ప్రవహిస్తాయి. అంటే దీనికంటే గొప్పవి కాదా? నదిలో మునగటానికి ఇక్కడికే రావాలా? మాకు నదులు లేవా? ఆ నదుల్లో మునగనా? ఈ బోడి బురద కాలువ లాంటి యోర్దానులో మునగాలనా అంటున్నాను. ఇక్కడ నది కాదు స్వస్థతనిచ్చేది, నదిలో నీళ్లు కాదు స్వస్థతనిచ్చేది. విరిగి నలిగిన నీ హృదయం నీకు స్వస్థతనిస్తుంది, విధేయత నీకు స్వస్థతనిస్తుంది, విశ్వాసం నీకు స్వస్థతనిస్తుంది. కొంతమంది వెళ్తారు కదా పుష్కరాలని, అవని ఇవని, నది స్నానాలకు, సముద్ర స్నానాలకు వెళ్తారు. సముద్రాల్లో మునిగిన, నదులలో మునిగిన స్వస్థత రాదు, పాపం తొలగదు, దేవుని కనికరం రానే రాదు. నీళ్ళల్లో లేదు స్వస్థత. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత. ఆయన రెక్కల క్రింద ఆరోగ్యం ఉన్నది. ఆయన నోటి మాటలో ఉంది, ఆయన ఉమ్ములో ఉంది, ఆయన చూపులో ఉంది, ఆయన నీడలో ఉంది స్వస్థత. ఆయన దగ్గరికే రావాలి. ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు దీన మనస్సుతో రావాలి, గర్వాన్ని విడిచిపెట్టి రావాలి, నీ సొంత అభిప్రాయాలు మానుకొని రావాలి, నీ సొంత పద్ధతులు మాని రావాలి, దేవుని పద్ధతి ఏంటో తెలుసుకోవాలి. వచ్చి తలుపు తట్టాలి. ఎలీషా గారు, ఎలీషా గారు అని పిలిచి ఉండాలి. పిలవడు, తట్టడు. తీయాలంటే ఎట్ట తీస్తారు, ఇవ్వాలంటే ఎట్ట ఇస్తారు? అడగటానికి నీకు అంత గర్వం అడ్డొచ్చిందా? ఎందుకు అడగవు? గర్వం సమస్త కీడులకు మూలం. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ఆ గర్వంలో నుంచి కోపం, కోపంలో నుంచి రౌద్రం. రౌద్రం వస్తే ఏమవుతుంది? ఎవరి మీద కోపపడతావు? దేవుని మీద కోపపడతావా? దైవజనుడి మీద కోపపడతావు? బ్రతిమాలుకోవాలి కదా. లేదది గర్వం అడ్డొచ్చేసింది. అందుకని మా దేశంలో నదులు లేవా? ఇంతకంటే పెద్ద నదులు, ఆడమునిగి శుద్ధిగానే, మరి శుద్ధి అవ్వకూడదు? సోమరానికి ఎందుకు వచ్చా? నదుల్లో మునగలేదా? శుద్ధి కలగలేదా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? మరి ఎన్ని ప్రయత్నాలు చేశావు? దేశంలో 2వ వాడివి, శూరుడివి, సంపన్నుడివి, ఏమైంది మరి కదా? కాబట్టి దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఇతనికి అర్థం కాక ఇతడి ఆత్మను శరీరమును రెండింటిని దేవుడు స్వస్థపరచాలని కోరుకుంటున్నాడన్న సంగతి మరచి గర్విష్ఠుడై, రౌద్రుడై, కోపించి వెళ్ళిపోతుంటే మరలా ఇంకొక
కార్యం దేవుడు చేస్తున్నాడు. ఎందుకంటే ఎవరు నశించటం దేవునికి ఇష్టం లేదు. 13వ వచనం, అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయుమని నియమించిన ఎడల నీవు చెయ్యకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మని అను మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్ధానులో 7 మారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలె అయి అతడు శుద్ధుడాయను. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. చూడండి, నయమానుని దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో, ఎంత వెంటాడుతున్నాడో మీకు అర్థమైందా? దేవునికి అయిష్టమైన లక్షణాలు అతనికి ఉన్నా అతడు తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు. దేవుడు వెంటాడుతున్నాడు. జయమిచ్చాడు, ఘనత ఇచ్చాడు, దయనిచ్చాడు, ఉన్నత స్థితినిచ్చాడు. కానీ కుష్ఠం పాడు చేస్తుంది. కుష్ఠం పోగొట్టడానికి పసిపిల్లను పంపించాడు. అంతేకాదు, రాజుగారు ఏమీ చేయలేక కలవరపడుతుంటే షోమ్రోను ప్రవక్త దగ్గరికి నడిపించాడు. ప్రవక్త దగ్గర కూడా కోపం తెచ్చుకొని గర్వంతో వెళ్ళిపోతుంటే పనివాడితో మాట్లాడుతున్నాడు. మరలా దేవుడు ఎంత ఎంటపడతాడో చూడండి. ఎప్పుడు నశించడం దేవుడికి ఇష్టం లేదు. పనివాడు వెళ్ళి అంటున్నాడు, నాయన ఆయన ఏమన్నా గొప్ప పని చేయమంటే చేయవా? ఏం చెప్పాడు? ఓ 10 రూపాయలు ఖర్చు పెట్టమని లేదే, కొండలెక్కమని లేదే, లోయలు దిగమని లేదే, పొర్లు దండాలు పెట్టమని లేదే, అన్నదానాలు, వస్త్రదానాలు, గోదానాలు, భూదానాలు చేయమని లేదే, గుళ్ళు గోపురాలు కట్టించమని లేదే. గొప్ప పనులు అంటే ఇవే కదా జనాలు తలుచుకుండేది. అవి ఏం చెప్పలేదు కదా. నీళ్ళల్లో వెళ్ళి మునగమన్నాడు. అది వీటికంటే మేలు కాదా? ఎందుకని మాట వినవు? స్వస్థత కోసమే కదా ఇక్కడ దాకా వచ్చాం. నీళ్ళల్లో మునిగితే నీకు పోయేదేముంది చెప్పు? మనకు కావాల్సింది స్వస్థత కదా. పదయ్యా, ప్లీజ్ అయ్యా అన్న. ఆ మాటకి అతని మనసు కరిగిపోయింది. దేవుని ఆత్మ అతన్ని దర్శించి, వాడు పరిచారకుడే, కూలీవాడే, కానీ కొన్నిసార్లు మాట వింటే ఎంత మేలు జరుగుతుందో మీకు తెలుసా? నువ్వేంట్రా నాకు చెప్పేది? అసలే రౌద్రంగా ఉన్నాడు కదా, నాకే ఎదురు మాట్లాడతావా? చంపరా ఇన్ని అంటే చచ్చిపోతాడు అనలేదు. నిజమే కదా, వీడు చెప్పిన మాట మంచిదే కదా. గొప్ప పని చేయమంటే చేద్దును కదా, నీళ్ళల్లో మునగమన్నాడు అంతే కదా. ఆలోచన చేసుకున్నాడు, గర్వం పోయింది. వెంటనే వెళ్ళాడు, యోర్దాన్ నదిలో మునిగాడు. వచ్చిందేమో 600 కిలోమీటర్లు. 600 కిలోమీటర్లు సిరియా నుంచి షోమ్రోన్కి. ఇప్పుడు షోమ్రోన్ నుంచి యోర్దాను నదికి 32 కిలోమీటర్లు. వచ్చాడా? మరలా వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఎంత దూరం వెళ్ళాడో తెలియదు. మరలా వెనక్కి వచ్చాడు. మరలా వచ్చి యోర్దాన్ నదికి వెళ్ళి 7 సార్లు మునిగాడు. 6 సార్లు మునిగిన స్వస్థత కలగలేదు. 7వసారి మునిగినప్పుడే స్వస్థత. ఎన్నిసార్లు మునగాల అది కాదు ముఖ్యం, చెప్పింది చెయ్యాలి, అది ముఖ్యం. అది సంపూర్ణంగా చెయ్యాలి, అది ముఖ్యం. కొంతమంది 4 మాటలు చదివితే 2 మాటలు చేస్తారు, 2 మాటలు చేయి. 4 మాటలు చెప్పామనుకో ఆత్మ మేలు కోసం, 2 వింటారు, 2 వింటారు. 2 మాటలు చెప్పామనుకో 1 వింటారు, 1 వింటారు. ఏం మీకేం కీడు కోసం చదువుతున్నామా? మేలు కోసమేగా. ఎన్ని నాలి? అన్నీ నలా. నేను ఒకటే ఎంట. మొత్తం వింటే వచ్చిన నష్టం ఏంటి? మేలు కోసమేగా. కాబట్టి పరిపూర్ణ విధేయత, పరిపూర్ణమైన విశ్వాసం నీకు స్వస్థతనిస్తుంది. దీనత్వం కావాలి మొదట, ఆ తర్వాత విధేయత కావాలి, అందుకు విశ్వాసం కావాలి. ఈ 3 అతన్ని బాగు చేసినాయి. అంతేగాని యోర్దాను నది నీళ్లు కాదు. మాట వినాలి, విధేయత చూపాలి, విశ్వాసం ఉంచాలి. అప్పుడు నీవు మేలు పొందుతావు, అప్పుడు శుద్ధుడు అవుతావు. అంతేగాని ఒకటే ఇంట 4 విన్నాం అనకూడదు. అన్నీ వినాలి. 7 సార్లు మునగాలి. 7 సార్లు సంపూర్ణతకు గుర్తు. ఆ 7 అనే సంపూర్ణమైన విధేయతను చూపించినప్పుడు అతని దేహము పసిపిల్ల దేహము వలె అయి అతడు శుద్ధుడైపోయాడు. అర్థమైందా? ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. చూస్తూ చూస్తూ ఉండగా కొరుక్కుపోయిన అవయవాలన్నీ వచ్చి కుష్ఠమంతా పోయి పట్టుకుంటే పసిపిల్లలాగైంది. నేను ఎవరైనా చిన్నపిల్లల దగ్గరికి వెళ్తే వాళ్ళని చూడగానే నాకు నయమాను గుర్తొస్తాడు. వాళ్ళ చర్మం పట్టుకుంటే అబ్బా ఇంత అయిపోయిందా, ఎంత మృదువుగా అయిపోయిందా నయమాని చర్మం. ఎంత అద్భుతం అసలు అది. పెద్ద అయిన తర్వాత కాస్త మన ఒళ్ళు ముదిరిపోద్ది.
పెలుసు బారిద్ది, గొరుకైపోద్ది కదా. కానీ పసిపిల్లాడిని పట్టుకుంటే ఎంత లేతగా మృదువుగా ఉంటాడు పుట్టిన పిల్లాడు. నయమాను యొక్క కుష్ఠరోగము బాగైపోయి పసిపిల్లాడి దేహంలాగా అయిపోయిందట. అతడు శుద్ధుడైనాడు. పైన స్వస్థత వచ్చింది, లోపల స్వస్థత వచ్చింది. లోపల ఉన్నది గర్వం అనే కుష్టు, పైన ఉన్నది శరీరానికి కుష్టు. ఆ కుష్టు ఈ కుష్టు, రెండు కుష్టులు పోయినాయి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆత్మకు శరీరానికి అంటిన మలినం పోతుంది నువ్వు విధేయత చూపించినప్పుడు. స్వస్థత పడ్డాడా, ఇక వెళ్ళిపోవచ్చు. కానీ 32 కిలోమీటర్లు మరలా వెనక్కి షోమ్రోన్కి వచ్చాడు. మనసు పసిపిల్లవాడిలాగా అయిపోయింది, దేహం పసిపిల్లవాడిలాగా అయిపోయింది. మనం కూడా దేవుని దగ్గరికి వస్తే మనము పసిపిల్లల్లాగా అయిపోవాలి. ప్రభువు కూడా అన్నాడు, ఎవడు మనసు మారి చిన్న పిల్లల వంటి వాడు అవుతాడో వాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. పరలోక రాజ్యంలో ప్రవేశించడం అంత సులువు కాదు. చిన్న పిల్లల మనస్సు రావాలి. చిన్నపిల్లలు ఎట్లాంటి వాళ్ళు తెలుసా? ఇప్పుడు దన్నుకుంటారు, ఆ తలకు తెలిసిపోతారు. కొట్టుకొని నరుక్కొని కొరుక్కుంటారు, అంతట్లో ముద్దులు ఆడుకుంటుంటారు. ఆయన్ని పట్టుకొని గీకిద్దు వాళ్ళ అక్క, మళ్ళీ అంతలోకి ముద్దులు పెట్టేస్తున్నారు. చూడండి, ఎక్కువసేపు కోపం నిలబడదు. వాళ్ళకేమి కక్షలు పగలు ఉండవు, గర్వాలు అతిశయాలు ఉండవు, కీడును కూడా మనసులో పెట్టుకోరు. చిన్నపిల్లల్లాగా అయిపోవాలి. చిన్నపిల్లల మనసు మనకు రావాలి. అంతేగాని రోజులు పగబెట్టుకోవటం, గర్వంగా ఉండటం, కుట్రలు కుతంత్రాలు లోపల పెట్టుకోవటం, పైకి లోపల పెట్టుకొని పైకి బాగా మాట్లాడటం ఈ చిన్నపిల్లలకి తెలియదు. పాపం ఏది ఉంటే అది బయటకు అనేస్తారు. ప్రేమ ఉంటే ప్రేమ చెప్పేస్తారు, కోపం అంటే కోపం చెప్పేస్తారు. కపటాలు, వేషాలు పిల్లల దగ్గర ఉండవు. మనం కూడా పిల్లల లాంటి వారం అవ్వాలి. మనస్సు మారాలి, పిల్లల మనసు రావాలి, విధేయత రావాలి. అర్థమవుతుందా? పిల్లాడికి ఇదివరకు ఆముదం పెట్టేవాళ్ళు, ఆముదం పెడితే గారిపోయాయి. పౌడర్ పోతారండి, ఏళ్ళు కూడా సరిగ్గా పోయిరు. ఇట్లండి అతుకులు మనం మిరప పొలంలో కొండకు పెడతారు చూడు, దిష్టి కొండకి బొట్లు అట్టుంటుంది. పౌడర్ అంత అతుకులు ఓ పక్క కారిపోతుంటుంది, ఒకప్పుడు మొత్తం అంతా ఎంట్రుకలన్నీ అట్టాగ అయిపోతాయి. అయినా కూడా అట్టాగే పోతుంటాడు. కొంచెం వయసు రాగానే నువ్వు నొద్దు, నేనే పూసుకుంటా. ఇష్టాలు వచ్చేస్తాయి, సొంత ఇష్టాలు. నీ ఇష్టమే అనే మనసు పిల్లలు, నా ఇష్టం అనేది పెద్దవాడు. అర్థమవుతుందా? నీ ఇష్టమే అనేది పిల్లల మనసు, నా ఇష్టం అనేది పెద్ద మనసు, పాడైన మనసు, నాశనం అయ్యే మనసు. అందుకని ఎప్పుడు దేవునికి నీ ఇష్టమే అని చెప్పాలి. ప్రభువా నీ ఇష్టమే, అమ్మా నాన్నకు నీ ఇష్టమే, దైవజనులకు నీ ఇష్టమే అనాలి. నీ సెలవైతే, నీ ఇష్టమైతే అంతే. నేను పెద్దాన్ని కదా, నా ఇష్టాలు లేవా, నాకు తెలీదా, నేను చెయ్యినా అనకూడదు. అది పెద్దవాడి మనసు. పిల్లవాడి మనసు నా ఇష్టం కాదు, నీ ఇష్టమే, నీ సెలవైతే, నువ్వు వెళ్ళమంటే అనాలి. ఎంతమంది ఉన్నారు పిల్లలు? అమ్మా నాన్నకు నీ ఇష్టమే, నీ సెలవైతేనే, నువ్వు అమ్మంటేనే, లేకపోతే పోను అనేవాళ్ళు ఉన్నారా? ఉంటే చిన్నపిల్లల మనసేమే, మీరు శుద్ధ మనసులో ఉన్నట్టే. కానీ నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా, నా ఇష్టమే అందరు వినాలా, నా ఇష్టానికి ఎవరు అడ్డు రాకూడదు అన్నావని అంటే నీది గర్వపు మనసు. నా ప్రియ దేవుని పిల్లరా, నీ ఇష్టమే జరగాలి అని విధేయత చూపించాలి. వద్దు అనింది అమ్మ, సరే అమ్మా అని అంటే ఆమె పొమ్మంటదేమో కాసేపటికి. రాత్రి మణికంఠగాడు బయటకు వెళ్దాం అనుకున్నాడు. పాపం అది వాడి ఇష్టం. నన్ను చూడగానే నా ఇష్టం గుర్తొచ్చింది వాడు. అందుకని టక్కనొచ్చి లోపల కూర్చున్నాడు. నన్ను చూడగానే వాడు చూడు గొడగొడలు ఆడిపోయి వెనక్కి వెళ్ళి కూర్చున్నాడు. అట్టుండాలా మరి నేనంటే. అనుకోకూడదు, నేను అనుకోను. నేను వచ్చి తట్టి, మణికంఠ బయటికి వెళ్ళాలనుకున్నావు కదా, వెళ్ళి నీ అవసరతలు తీర్చుకొని మళ్ళా రా అని చెప్పాను. నేనేగా వద్దనింది, మరి నేనేగా పొమ్మన్నాను. అమ్మ వద్దు కూర్చో అన్నప్పుడు కూర్చుంటే కాసేపటికి అమ్మే
వాడు ఇష్టపడుతున్నాడేమో, పోనీ అంటదేమో. నాన్న ఎల్లు అన్నాడు, వెళ్ళటం నీకు ఇష్టం లేదు, నీ మనసు తెలుసుకుంటే వద్దులేరా ఆగు తర్వాత పోదు కానీ అంటాడేమో. ఎందుకు అప్పగించుకోరు? ఇతరుల ఇష్టానికి ఎందుకు అప్పగించుకోరు? మీ మేలు కోరే వారి ఇష్టానికి మీరు ఎందుకు అప్పగించుకోరు? అప్పగించుకోండి. అది పిల్లవాడి మనస్సు, అది చిన్న పిల్లల మనస్సు. దేవుని ఇష్టానికి, పెద్దల ఇష్టానికి, నీ క్షేమాన్ని కోరి చెప్పేవారి ఇష్టానికి నువ్వు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే నువ్వు దీవించబడతా. అలాగూ 32 కిలోమీటర్లు వెనక్కి వచ్చాడు. వచ్చి ఇప్పుడు రథం దిగి ఎలీషా ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఎందాకేమో ఇంటి ముందు నిలబడ్డాడు రోడ్డు మీద. ఆయన రావాలా, నా మీదకి వచ్చి ఆడించాలా, నన్ను స్వస్థపరచాలా, నేను అనుకున్నట్టు చేయాలా అనుకున్నోడి మనసు ఆ నీళ్ళల్లో మునగగానే పసిపిల్లాడి మనసు వచ్చింది. దేహం పసిపిల్లాడి దేహమైంది. ఇప్పుడు రథం మీద నిలబడలేదు, దిగి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి ఎలీషా ముందు నిలవబడ్డాడు. పెద్ద అంతఃపురం. ఎలీషా అది మట్టి గుడిసె, మట్టిల్లు. వెళ్ళి లోపలికి ఎలీషా ముందు నిలవబడ్డాడు. ఎంత మార్పు, ఎంతట్లో మార్పు! మార్పు రావడానికి ఎన్ని రోజులు కావాలా, ఎన్ని నెలలు కావాలా, ఎన్ని సంవత్సరాలు కావాలా? ఒక్క గడి అయి ఉంటుందేమో, ఒక 4-5 గంటలు అయి ఉంటుందేమో ఈ 32 కిలోమీటర్ల రథం మీద పోయి రావడానికి అనుకుందాం. మొత్తం కొన్ని గంటలలో మార్పు. ఎంత మార్పు, ఎంత పరివర్తన! వచ్చి రథం దిగి ఎలీషా ఇంట్లోకి వచ్చి ఎలీషా ఎదుట నిలవబడి, దైవజనుడా బాగైపోయానయ్యా, నీకోసం బహుమానాలు తెచ్చానయ్యా, తీసుకోయ్యా అంటారు. ఇందాకో ఎంత గర్వం, ఎంత అహంకారం, ఎంత స్వయిష్టం! ఇక్కడ స్వయిష్టం లేదుక, అంతా నీ ఇష్టమే. చేతులు కట్టుకొని దైవజనుడి దగ్గరికి వచ్చి బహుమానాలు తెచ్చానయ్యా, తీసుకోయ్యా. అప్పుడు ఎలీషా అన్నాడు, నేను ఎవరి సన్నిధిలో నిలుచున్నానో ఆ యెహోవా జీవం తోడు, నాకేమొద్దు, అన్ని నీతో పాటు తీసుకెళ్ళిపో అన్నాడు. మామూలుగా ఏదైనా చేస్తే ప్రతిఫలం ఇస్తారు రాజులు, అది వారికి ఘనత. రాజునే దీవించేవాడు ప్రవక్త. అందుకని నీ బహుమానాల కోసం నిన్ను స్వస్థపరచలేదయ్యా నేను. దేవుడు నిన్ను స్వస్థపరచాలని కోరుకున్నాడు. స్వస్థపరిచినందుకు దేవుడు నీ నుంచి ఏమీ ఆశించడు. నీ మనసు మారితే చాలు, నువ్వు నూతనమైతే చాలు, నీ గర్వం పోతే చాలు, నీ కుష్టు పోతే చాలు. దేవునికి అదే చాలయ్యా. నీ ఏమి దేవుడు కోరుకోడు. నాకు కూడా ఏమి అవసరంలా. నేను 12 అరకల సేద్యం వదిలిపెట్టి వచ్చినయ్యా. నీ డబ్బు కోసం నేను రాలేదు బాబు. నీ డబ్బును చూసి, నీ ఆస్తిని చూసి, నీ బహుమానాలను చూసి నేను నీకు మేలు చేయలేదు బాబు. నువ్వు బాగవ్వాలి, నువ్వు బాగయ్యావు, అదే నాకు సంతోషం, వెళ్ళు అన్నాడు. అప్పుడు నయమాను ఏమని చెప్పాడో చూడండి. మా దేశంలో నదులు అంత కాదా, ఎంత కాదా అన్నోడు అసలు ఎట్లా మారిపోయాడో మీరు చూస్తే 16వ వచనం చూడండి. 15 నుండి చదివేద్దాం. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమందంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీ దాసుడనైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పగా, ఇందాకేమో సైన్యాధ్యక్షునిరా, శూరుణ్ణి, వీరుణ్ణిరా, మొన్ననేగా మీ దేశాన్ని అంతా దోచుకొని పోయాను, భయం భక్తి లేదంటరా, నేను వస్తే నా దగ్గరికి రావా, నేను చెప్పినట్టు చెయ్యవా, నేను ఆశించినట్టు చెయ్యవా అన్నవాడు ఇప్పుడు వచ్చి ఏమంటాడు, నీ దాసుడను నేను అంటున్నాడు. ఎంత దీన మనసు వచ్చేసిందండి. ఆయన ఏమన్నా దాసుడా? సైన్యాధ్యక్షుడే కదా, ఇప్పటికీ కూడా దేశంలో 2వ అధికారే కదా. ఇప్పుడు ఏం మారింది? అతని మనస్సు మారింది కనుక అతని మాట మారింది, అతని హావభావాలు మారినాయి. అతడు వచ్చి దిగి, నీ దాసుడను, నా దగ్గర ఈ బహుమానాలు తీసుకోవా ప్లీజ్ అని అడుగుతున్నాడు. అప్పుడు ఎలీషా 17వ వచనం, అప్పుడు
16వ వచనం. ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమి తీసుకొనని చెప్పాను. నయమాను అతనిని ఎంతో బతిమిలాడినను అతడు ఒప్పకపోయెను. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలి అయినను మరి ఏ బలి అయినను ఇతర దేవతలకు నేను అర్పింపను అన్నాడు. చూడండి ఎలాంటి కన్విక్షన్లోకి వచ్చాడో తెలుసా. దేవుడు తప్ప, యెహోవా తప్ప ఈ భూలోకంలోనే మరి ఏ దేవుడు లేడని నేను తెలుసుకున్నాను. అది ఫస్ట్ థింగ్. రెండోది తెలుసుకున్నాను కానీ రెండోది తెలుసుకున్నందుకు నేనేం చేస్తాను ఏమంటున్నాడంటే, దహన బలే కానీ ఇక ఏ బలి కానీ ఏ దేవతకు నేను ఇప్పటి నుంచి అర్పింపను, యెహోవాకు తప్ప. యెహోవాకే అర్పిస్తా, ఎవ్వరికీ అర్పించను. యెహోవాయే దేవుడు, మరి లోకంలో ఏ దేవుడు లేడని నేను తెలుసుకున్నాను. ఎందుకని? ఎక్కడా దొరకని పరిష్కారం దేవుని దగ్గరే నాకు దొరికింది. ఈయనే అద్భుతం చేశాడు, ఈయనే బాగు చేశాడు, ఈయన నా మనసును నా దేహాన్ని మార్చివేశాడు, నన్ను నూతన పరిచాడు. చాలు నాకది చాలు. కనుక శరీరము ఆత్మ రెండు కల్మషాల నుంచి కడిగివేయబడి మలినాల నుంచి తొలగించబడి శుద్ధ అవ్వటం చాలా ముఖ్యం. అట్లు వెళుతూ వెళుతూ ఏమడిగాడో చూడండి, 17వ వచనం. అప్పుడు అది అయిపోయిన తర్వాత, 2 కంచర గాడిదలు మోయుపాటి మన్ను నీ దాసుడునైన నాకు ఇప్పించకూడదా? నా యజమానుడు మ్రొక్కుటకు చాలు ఇప్పించకూడదా అని అడిగారు. చూడండి, ఎందుకంట మట్టి ఎందుకు చెప్పండి? మట్టి ఎందుకు అని అంటే, చాలామంది గతంలో ఏమని తలంచేవారనంటే, ఏ శక్తి కలిగిన దేవుడు ఉన్నాడో ఆ ప్రాంతం అంతా కూడా శక్తితో ఉంటుంది అనేది వాళ్ళ భావన. అందుకే ఇప్పుడు పెద్దకాకాని వెళ్ళి సమాధి దగ్గర మట్టి తెచ్చుకుంటున్నాడు. ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళి అక్కడ నీళ్లు మట్టి తెచ్చుకుంటున్నాడు. నా ప్రియ దేవుని పిల్లరా, దేవుడు ఎక్కడుంటాడో దేవుని ప్రభావం కూడా అక్కడే ఉంటుంది అని వారి ఉద్దేశం. ఇప్పుడు ఇశ్రాయేల్ మట్టే పట్టుకెళ్ళ అవసరంలా. ఎందుకని? లోకమంతా దేవుడున్నాడు. దేవుడు ఎక్కడున్నా నీతో ఉంటాడు. నువ్వెక్కడికి వెళ్ళినా దేవుడు నీతో ఉంటాడు, నీలోనే ఉంటాడు. కనుక మట్టి కాదు, వస్తువులు కాదు ప్రాముఖ్యత. దేవుడు, దేవుని యందలి విశ్వాసం, దీనత్వం, దేవుని మాటకు విధేయత చూపించటం, అదే ప్రాముఖ్యం. నువ్వెక్కడన్నా ఉండు. ఇండియాలో ఉంటావా? లేకపోతే ప్రవీణ్కి సీట్ వచ్చి ఇడుపులపాయలో ఉంటాడా? లేకపోతే ఇంకొకటి అమెరికాలో ఉంటాడా? ఇంకొకటి ఆస్ట్రేలియాలో ఉంటాడా? ఎక్కడ ఉన్నా దేవుడు అక్కడ ఉన్నాడు. దేవుని మాట విను, దేవుని మనసు కలిగి ఉండు, దేవునికి ప్రార్థన చెయ్యి, దేవునికే నీ అర్పణ అర్పించు, దేవునికి ప్రార్థన చెయ్యి. మట్టి కాదు. కానీ ఈయన విశ్వాసం ఏమిటంటే, ఈ మట్టి తీసుకెళ్ళి అక్కడ బలిపీఠం కట్టుకుంటా, అక్కడ దేవునికి బలి అర్పిస్తా. ప్లీజ్ అయ్యా అని అంటే 2 తట్టల మట్టి ఇచ్చాడు. ఇప్పుడు వెళ్తూ వెళ్తూ అడుగుతారనుకో, ఏమిట్రా ఇశ్రాయేల్ దేశం వెళ్ళి మట్టి తెచ్చుకుంటున్నావు అన్నాడు అనుకో, మట్టి కాదు, దేవుని మహిమ నాలో ఉంది. మట్టి కావాలి, దేవుని మహిమ కావాలి. మట్టి ఉంది, మహిమ ఉంది. నేను ఇక్కడ ఉండలేకపోతే ఇక్కడ మట్టి తీసి అక్కడ పోసుకుంటున్నా. నాతో దేవుడు ఉండాలి. భౌతికంగా ఆత్మీయంగా దేవుని సన్నిధిని కలిగి ఉండాలి. దేవుడు ఎక్కడుంటే అక్కడ ఉండాలి. అర్థమవుతుందా? దేవుడు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి. దేవుని సన్నిధిని నువ్వు అనుభవించాలి. అది నీ ఇంటిలోనైనా సరే. దేవుని సన్నిధిని ఇక్కడి నుంచి నీ దగ్గరికి తీసుకువెళ్ళాలి. మట్టిని తీసుకెళ్ళాడు అని అంటే దేవుని సన్నిధిని, దేవుని శక్తిని, దేవుని మహిమను తీసుకువెళ్ళాలి. ఎక్కడి నుంచి? షోమ్రోను నుంచి. అట్లాగే దేవుని మందిరం నుంచి నువ్వు కాలేజీకి వెళ్తావా, లేకపోతే వ్యాపారానికి వెళ్తావా, పని నిమిత్తమై ఇంకొక ఊరు వెళ్తావా, దేవుని సన్నిధి నీతో కూడా తీసుకువెళ్ళాలి. మట్టిని చూసిన సిరియన్లందరూ కూడా, ఏమిటి బాబు మట్టి తెచ్చావు ఎక్కడిది? ఇశ్రాయేల్ దేశానిది, షోమ్రోను పట్టణానిది, ప్రవక్త దగ్గరది తెచ్చా. కారణం, దేవుడు నన్ను స్వస్థపరిచాడు. వెళ్ళి సిరియా దేశం అంతా సాక్ష్యం ఇచ్చాడు, రాజుకు సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఇంటిలో ఉన్న బానిస పిల్ల కూతురు కంటే గొప్పదైపోయింది. ఒకప్పుడు బానిస పిల్ల, ఇప్పుడు ఆ ఇంటిలో కూతురు స్థానం. ఆ పిల్ల వల్ల కదా ఈ స్వస్థత వచ్చింది, ఆ పిల్ల వల్ల కదా ఈ దేవుడు తెలిసాడు, ఆ పిల్ల వల్ల కదా ఈ రక్షణ కలిగింది. చిన్నపిల్ల ఎంత ఘనపరచబడిందో. అందుకే ప్రభు అన్నాడు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తా, నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తా, ఆస్తికర్తలుగా చేస్తా, నా నామము ఎరిగిన వారిని నేను స్వస్థపరుస్తా, నన్ను కోరుకున్న వాళ్ళని నేను కూడా కోరుకుంటా. నేను ఎప్పుడు ఎవరిని వదిలిపెట్టను.
దేవుడు ఎవరికి దూరం అవ్వడు. అందుకే దేవుని ఇతరులకు పంచండి. ఈరోజు నయమాను చిన్నది ఇద్దరు కలిసి యజమానుడు బానిస కాదు, తండ్రి కూతుర్లలాగా ఇశ్రాయేలు సిరియను దేశమంతా సువార్తను ప్రకటించారు. నువ్వు ఎక్కడికి పోతే అక్కడ నువ్వు కూడా సువార్తను ప్రకటించే వ్యక్తిగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. దేవుని మహిమను పొందండి, దేవుని ఆత్మను కలిగి ఉండండి, దేవుని సన్నిధిలో ఆనందించండి, దేవుని వాక్యాన్ని ఇతరులకు ప్రకటించండి, దేవుని మహిమను లోకానికి చూపించండి. మౌనంగా ఉండొద్దు. దేశంలో రెండవ వాడు నయమాను దేవుని కార్యాలను వివరించాడు, స్వస్థతను గూర్చి ప్రకటించాడు. ఇశ్రాయేలు దేవుడు సర్వలోకానికి దేవుడని ప్రకటించాడు. ఆయనకు తప్ప ఎవరిని సేవించను, ఆయనకు తప్ప ఎవరికి బలి అర్పించను. రాజు కూడా దేవుని కార్యాలు తెలుసుకున్నాడు. ఇశ్రాయేలు సిరియాల మధ్య శత్రుత్వం తెగిపోయి మిత్రుబంధం ఏర్పడింది. దీనంతటికి కారణం ఒక్క చిన్నపిల్ల. ఆ చిన్నపిల్లలాగా మనం ఉన్నామా? ఆ చిన్నపిల్లను పెంచినట్లు తల్లిదండ్రులు పిల్లల్ని పెంచగలుగుతున్నారా? చిన్నపిల్ల ప్రేమించి క్షమించి శత్రువుకు దారి చూపించినట్లు మేలు చేసినట్లు దారి చూపించగలుగుతున్నావా? లేకపోతే ఇశ్రాయేలు రాజులాగా నయమానులాగా సిరియా దేశపు రాజులాగా ఇన్ఫర్మేషన్ ఒకటైతే సత్యం ఒకటైతే అది సులువుగా ఉంటే దాన్ని కాంప్లికేటెడ్ చేసుకుని అనవసరంగా భ్రమలలో ఆలోచనల్లో స్వంత అభిప్రాయాలలో ఉన్న సంబంధాలు ఉన్న మనశ్శాంతి పాడు చేసుకొని నష్టం చేసుకుంటున్నారా? దేవుడున్నాడు, ఇశ్రాయేలులో దేవుడున్నాడు, ప్రపంచమంతటా దేవుడున్నాడు, అందరికీ మేలు చేస్తాడు. నయమాను వెంటపడ్డాడు. నయమానుకు శారీరక క్షేమం ఇచ్చింది దేవుడే. ఆత్మ శరీరంలో ప్రమాదంలో ఉంటే ఆత్మను బాగు చేశాడు, శరీరానికి ఉన్న కుష్టు బాగు చేశాడు. విశ్వాసం ద్వారా, విధేయత ద్వారా, దీన మనస్సు ద్వారానే ఇవన్నీ కలిగినాయి. మాట వింటున్నావా? దాసుడు చెప్పినా విన్నాడు, పని పిల్ల చెప్పినా విన్నాడు. మా రక్షణ మార్గం ఎవరు బోధించినా మనం వినాలి. విసుగుకోలేదు, ప్రయాణం చేశాడు. అటు ఇటు ఇటు అటు తిరిగాడు. గర్విష్ఠుడై వెళ్ళాడు, దీనుడై వచ్చాడు. కుష్ఠరోగి వెళ్ళాడు, స్వస్థపడి వచ్చాడు. గర్వపు మనసుతో వెళ్ళాడు పెద్దవాడిగా, అయితే పసిపిల్లవాడి మనసుతో తిరిగి వచ్చాడు. విశ్వాసంతో తిరిగి వచ్చాడు, రక్షణతో తిరిగి వచ్చాడు, విశ్వాసము భక్తితో తిరిగి వచ్చాడు. తన దేశానికి సువార్తను ప్రకటించాడు. బ్రతికినంత కాలం దేవుని సాక్షిగా బ్రతికాడు. నీ సమర్పణ ఏమిటి? నీ తీర్మానం ఏమిటి? నువ్వు ఇక్కడి నుంచి ఎలా వెళ్ళబోతున్నావు? దేవుని సన్నిధిని, దేవుని ఆత్మను, దేవుని మనస్సును తీసుకొని వెళ్తావా? కాలేజీకి వెళ్ళినా, బంధువుల మధ్యకు వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా, పొలానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నువ్వు దేవుని ఆత్మను నీతో తీసుకువెళ్ళు. దేవుడు నిన్ను అనేకులకు దీవెనకరంగా మారుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి యేసయ్య, నీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తుతులు. చిన్నది ఎలాగా ప్రభువా ప్రభావితం చేసే విలువైన మాటలు కలిగి ఉన్నది ప్రభువా. తండ్రి, యజమానురాలు, యజమానుడు, చివరికి రాజు కూడా ఇశ్రాయేలు చిన్నదాని మాట విని దానికి విలువనిచ్చి దాన్ని ఆచరించేటట్లుగా ఆ బిడ్డ తన ప్రవర్తనను కాపాడుకున్నది. అలాగే ప్రభువా, తల్లిదండ్రులు కూడా ఆ బిడ్డను చక్కగా పెంచి ఆ చిన్నదానికి నీ ఉద్దేశాలు, నీ ప్రేమ, నీ భక్తి, నీ మహత్కార్యాలు వివరించుట, ప్రజలను నీ వైపు నడిపించుట తండ్రి, అన్ని జనులకు వెలుగుగా బిడ్డని చేశావు. నయమాను ఇంటికి ఆ బిడ్డను పంపించడం వలన నయమాను కుష్ఠముతో నాశనమైపోకుండా నయమానును బాగు చేస్తున్నావు. గర్వంతో ఉండి నటిస్తున్న వ్యక్తిని ప్రభువా దీనుడిగా చేశావు. నా తండ్రి, నాయనా, లోబడినప్పుడు, పరిపూర్ణ విధేయత చూపించినప్పుడు, విశ్వాసం ఉంచినప్పుడు నూతన సృష్టిగా మార్చినావు. అయ్యా, నీ వందనాలు. ఎలీషాను ప్రభువా నీవు వాడుకున్నందుకు నీ వందనాలు ప్రభువా. నీ సేవకులను మాకిచ్చావు, నీ మందిరాన్ని మాకిచ్చావు ప్రభువా, నీ ఆత్మను మాకిచ్చావు, నీ స్వస్థత మాకిస్తున్నావు, మా మనసును నూతన పరుస్తున్నావు, మమ్మల్ని చిరంజీవులుగా చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావు. భక్తిహీనత, గర్వము, క్రోధము, కోపము, సొంత ఇష్టము నాయన ప్రభువా చంపబడినట్లుగా సహాయం చేయవా, పాతి పెట్టబడినట్లుగా సహాయం చేయవా, నీ ఇష్టానికి విధేయత చూపించే కృప దయచేయవా. కుమారులు, కుమార్తెలు తల్లిదండ్రులకు లోబడి, తల్లిదండ్రులు దైవజనుడికి లోబడి, దైవజనులమైన మేము నీకు లోబడుతూ ప్రభువా మా రాజు అయినా మా దేవుడు అయినా నిన్ను నిత్యము ప్రభువా అనుసరించి అర్థం చేసుకొని ఎంత గొప్ప దేవుడివి మాకున్నావో,
మా చింతలన్నీ ఎలా తీరుస్తావో, మమ్మల్ని ఎలా రక్షిస్తావో, మమ్మల్ని ఎలా విడిపిస్తావో, మమ్మల్ని అనేకులకు దీవెనకరంగా ఎలా వాడుకుంటావో అర్థం చేసుకొని మా జీవితాలు సార్థకం చేసుకునే కృప మా అందరికీ ప్రసాదించుమని, విన్న వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా విన్న ప్రతి హృదయంలో ముద్ర వేసి ఫలింప చేయమని యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.